దక్షిణపల్లి అనే ఊరిలో మమత, అరుణ అనే అక్క చెల్లెళ్ళుండేవారు. వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఆ ఇంట్లో రోజువారీ అలవాటుగా మారిపోయాయి. అరుణకు చిన్నప్పటి నుండి అన్నీ తనకే కావాలనే పట్టుదల, కొంచెం స్వార్థం కూడా ఎక్కువే. మమత మాత్రం అందుకు పూర్తిగా విరుద్ధం. ఎదుటివారు హ్యాపీగా ఉంటే చాలనుకునే రకం. ఒకరోజు తండ్రి శంకరయ్య టౌన్ నుండొస్తూ కూతుర్లిద్దరికీ బట్టలు తీసుకొచ్చాడు. దాన్ని వాళ్ళిద్దరూ తీసుకున్నారు. అప్పుడు అరుణ, ఏంటి నాన్న ఇది? తనకి తెచ్చిన డ్రెస్ ఎంత బాగుందో చూడండి. నా కోసం తెచ్చిన దానికంటే ఇదే బాగుంది. నాకిదే కావాలి. అరుణా, నీకు కూడా డ్రెస్ తెచ్చాను కదా, తనకు ఆ కలర్ సెట్ అవుతుందని తీసుకున్నాను. అది కూడా గొడవ చేస్తే ఎలాగమ్మా? నాకు అవన్నీ తెలీదు. తనకి మంచివిచ్చి నాకు తక్కువ ఇస్తారా? నాకు ఆ డ్రెస్ కావాల్సిందే. అరుణ చేతిలో మమత డ్రెస్ పెడుతూ, వదిలే నాన్న, అక్కకి అది నచ్చింది కదా, తనని ఉంచుకో, నువ్వు నాకింకోసారి తీసుకురావచ్చులే. ఇప్పుడు దీనికోసం గొడవద్దు. చూసావా అరుణ, తనెంత క్లియర్గా ఆలోచిస్తుందో. నువ్వెప్పుడు మారుతావో ఏంటో అనుకున్నాడు శంకరయ్య. ఇక ఆ రోజు రాత్రి భోజనాలయ్యాక శంకరయ్య, శాంతమ్మ మాట్లాడుకుంటున్నారు. యావండి, చూస్తున్నారుగా అరుణ రోజు రోజుకు ఎలా తయారవుతుందో. మమత దగ్గర ఏమున్నా సరే అది తనకి కావాల్సిందే. ఆ పిల్లేమో ఏమనకుండా ఇచ్చేస్తుంది. అవును శాంతమ్మ, మమతకున్న ఓపిక అరుణకు అస్సలు లేదు. తనేమో సాఫ్ట్, ఈ అరుణేమో ఎప్పుడు ఏదో ఒక గొడవతో ఇల్లంతా గోల చేస్తుంది. నాకొకటే భయం వేస్తుంది. రేపు పొరపాటున వీళ్ళిద్దరూ ఒకే ఇంటికి కోడళ్ళుగా వెళ్ళకూడదు దేవుడా అని మొక్కుకుంటున్నా. అక్కడ కూడా అరుణ ఇలాగే ప్రవర్తిస్తే ఆ కాపురం ఏమవుతుందో ఏంటో. మమత ఎంతకాలమని భరిస్తుంది? అవును, బయట ప్రపంచం మనలాగా ఉండదు కదా. రేపత్తారింట్లో అరుణ పెత్తనం చెలాయించాలని చూస్తే సమస్యలు తప్పవు. మమత మంచితనం తనకి ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందోనని బెంగగా ఉంది. మనం ఎంత చెప్పినా అరుణకు అర్థం కావట్లేదు. ఆ దేవుడే ఏదో ఒకటి చేసి వీళ్లలో మార్పు తీసుకురావాలి. ఏదైనా సంబంధం వస్తే జాగ్రత్త పడాలి. ఒక ఇంట్లో మాత్రం అస్సలు ఇవ్వకూడదు వీళ్ళని అని ఒకరితో ఒకరు మాట్లాడుకుని విశ్రాంతి తీసుకున్నారు. ఆ రోజు గడిచిపోయింది. రోజులు గడుస్తున్నా సరే అరుణ పద్ధతిలో మార్పు రాలేదు సరికదా, అది ఇంకా ఎక్కువైంది. ఓ రోజు ఊళ్ళో ఒక శుభకార్యం జరుగుతుంటే శంకరయ్య తన ఇద్దరు కూతుళ్లకు 2 కొత్త బంగారు గొలుసులు చేయించి తెచ్చాడు. రెండూ ఒకే బరువున్నా మమత గొలుసు మీద ఉన్న డిజైన్ కొంచెం కొత్తగా ఉంది. అది చూడగానే అరుణ మళ్ళీ పాత పల్లవి అందుకుంది. నాకు తెలుసు నాన్న, నీకెప్పుడు మమతంటేనే ఇష్టం. అందుకే తనకి లేటెస్ట్ డిజైన్ చేయించావు. నా గొలుసు పాతకాలం నాటి దానిలా ఉంది. నాకిదొద్దు. అరుణ, పిచ్చిగా మాట్లాడకు. స్వర్ణకారుడు 2 బావుంటాయని చేశాడు. ఇందులో తక్కువ ఎక్కువ ఏం లేదు. అయినా ప్రతిదానికి ఇలా గొడవ పడటం, ఏడవటం ఏంటి? నాకు సాకులు చెప్పకండి. నా గొలుసు మార్చి తనది నాకిస్తారా లేదా? లేదంటే నేను ఇంట్లో అడుగు కూడా పెట్టను. మమత మెల్లగా వచ్చి తన గొలుసు తీసి అక్క చేతిలో పెట్టింది. అక్క, ప్లీజ్ ఏడవకు. ఇది నీకు నచ్చింది కదా, నువ్వే తీసుకో. నాన్న తెచ్చిన దాంట్లో ఏది వేసుకున్నా నాకు సంతోషమే. మనం ఫంక్షన్కి వెళ్దాం పదా. ఇలా ముందే ఇస్తే గొడవ ఉండేది కాదు కదా. ఇప్పుడు దీనికి నాన్న అన్ని మాటలు అనడం అవసరమా? అలా అని చెప్పి అందరూ ఫంక్షన్కి వెళ్తారు. ఇక ఆ రోజు రాత్రి అరుణ, మమత ఇద్దరూ భోంచేసి విశ్రాంతి తీసుకుంటారు. తల్లిదండ్రులిద్దరూ భోంచేస్తూ, చూశారుగా బంగారు గొలుసు విషయంలో కూడా ఆ పిల్ల ఎంత రచ్చ చేసిందో. మమత తనదిచ్చేసింది కాబట్టి సరిపోయింది, లేదంటే ఇవాళ ఇల్లేమైపోయేదో. అదే నా బాధ శాంతమ్మ. మమత ఇచ్చేస్తుంది సరే, కానీ రేపొద్దున అరుణకి పెళ్ళై వేరే ఇంటికి వెళ్ళాక కూడా ఇలాగే ఉంటే అక్కడ ఎవరైనా తనకి నచ్చింది ఇస్తారా? ఎదురు దెబ్బ తగిలితే తట్టుకోగలదా? నాకు అదేనండి భయం. మమతేమో ఎదుటి వాళ్ల కోసం కరిగిపోతుంది, అరుణేమో ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. దేవుడా, వీళ్ళిద్దరూ పొరపాటున కూడా ఒకే ఇంటికి కోడళ్లుగా వెళ్ళకూడదు. వెళ్తే అరుణ మమతని బతకనివ్వదు. అవును, ఇలాంటి మొండితనం బయట అస్సలు సాగదు. మమత ఊర్పుకి కూడా ఒక హద్దు ఉంటుందిగా. రేపు పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆ రోజు ఎప్పుడొస్తుందో గాని అప్పటికైనా అరుణ మారుతుందేమో చూడాలి. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటున్నారు. ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు శంకరయ్య ఇంటికి గంగవరం నుండి సంబంధం వచ్చింది. అబ్బాయి శంకర్, అతని తమ్ముడు వంశీ,
తల్లి కాంతమ్మ, తండ్రి రంగయ్య అందరూ కలిసి అరుణని చూడ్డానికొచ్చారు. ఇల్లు కలకలలాడుతుంది. మమత తన అక్క పెళ్లి చూపుల కోసం అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటుంది. కాఫీలు టిఫిన్లు ఇస్తూ చురుగ్గా తిరుగుతుంటే వంశీ చూపు మాత్రం మమతపైనే ఉంది. హాల్లో అందరూ కూర్చొనున్నారు. మమత అందరికీ కాఫీలిస్తూ ఉంది. చూడండి శంకరయ్య గారు, మీ అమ్మాయి గురించి మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు. చాలా పద్ధతి గల కుటుంబం అని విన్నాం. మా అబ్బాయి శంకర్కి కూడా మీ అమ్మాయి నచ్చింది. మా అదృష్టం రంగయ్య గారు. మా అరుణ కొంచెం గారాబంగా పెరిగింది కానీ మనసు మంచిదండి. అత్తారింటికి వెళ్తే అన్నీ నేర్చుకుంటుంది. అదేం పర్లేదండి, మా ఇంట్లో కూడా పిల్లల్ని మేము అలాగే చూసుకుంటాం. మరి అమ్మాయిని అడిగారా? తనకిష్టమేనా? అరుణా, ఇట్రా తల్లి. అబ్బాయి శంకర్ నీకు నచ్చాడా? నీ అభిప్రాయం ఏంటో చెప్పమ్మా. నాకు అబ్బాయి నచ్చారు. ఇక మీ ఇష్టం నాన్న. నాకు కూడా అరుణ నచ్చింది నాన్నగారు. సంబంధం ఖాయం చేసుకోవచ్చు. పిల్లలిద్దరూ ఇష్టపడ్డారు కాబట్టి ఇక ఆలస్యం ఎందుకు? వచ్చే నెలలోనే మంచి ముహూర్తాలున్నాయని విన్నాను. పురోహితుడిని అడిగి డేట్ ఫిక్స్ చేద్దాం. తప్పకుండా రంగయ్య గారు, మేం కూడా తొందరగానే చేద్దామనుకుంటున్నాం. ఇద్దరూ ఆడపిల్లలు కదా, ఒకరి బాధ్యత తీరితే మాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. వంశీ మెల్లగా మమత వైపు చూస్తూ తన అన్నతో, అన్నయ్య, వదిన గారు ఎంత బాగున్నారో, వాళ్ళ చెల్లెలు మమత గారు కూడా అంతే పద్ధతిగా ఉన్నారు కదా. అవును వంశీ, ఇల్లు చాలా కలకలలాడుతుంది. అమ్మకి ఇద్దరు కోడళ్ళు ఇలాగే ఉంటే బాగుంటుందనిపిస్తుంది కాబోలు. కొంత సమయానికి వాళ్ళందరూ వెళ్ళొస్తామని చెప్పి వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయాక శంకరయ్య, శాంతమ్మ మాట్లాడుకుంటున్నారు. దేవుడి దయ వల్ల అరుణకి మంచి సంబంధం కుదిరింది. అబ్బాయి శంకర్ చూడ్డానికి చాలా బుద్ధిమంతుల్లా ఉన్నాడు. ఆ గంగవరం కుటుంబం కూడా చాలా పెద్దది. అవును శాంతమ్మ, కానీ నా మనసులో ఒకటే భయం. అరుణ అక్కడ కూడా తన పాత పద్ధతిలోనే ప్రవర్తిస్తుందేమోనని. మమత దగ్గర లాక్కోవచ్చు గాని అక్కడ అత్తగారు ఆడపడుచులు ఉంటారు కదా. అదేనండి నేను ఆలోచిస్తున్నా. పెళ్ళయ్యే వరకు అరుణకి జాగ్రత్తలు చెప్తూనే ఉండాలి. ఇక మమత సంగతి చూడు, అక్క పెళ్లి చూపుల పనులన్నీ తనీ చేసింది అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. రోజులు గడుస్తున్నాయి. పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టుకోవడంతో పెళ్లి పనులు చకచకా జరిగిపోయాయి. పెళ్లిపీటల మీద అరుణ అప్పటి వరకు ఉన్న మొండితనాన్ని పక్కన పెట్టి తన చెల్లెలు మమతను వదిలి వెళ్తున్నందుకు కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుంది. నన్ను క్షమించు మమత, నిన్ను వదిలి వెళ్ళలేకపోతున్నాను అని అందరినీ ఏడిపించేసింది. కాని అత్తారింట్లో అడుగుపెట్టిన కొద్ది రోజులకే అరుణ అసలు స్వభావం మళ్లీ బయటపడింది. ఒకరోజు అరుణ అత్తారింట్లో సోఫాలో కూర్చొని ఉంది. వంశీ అక్కడికొచ్చాడు. ఏంటోదినా, ఏం ఆలోచిస్తున్నారు? పుట్టింటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయా? అవును వంశీ, మమత గుర్తొస్తుంది. తను లేకుండా నేను ఒక్కరోజు కూడా ఉండలేను. తను చాలా అమాయకురాలు. నిజమే వదినా, పెళ్లిలో చూశాను కదా, మమత గారు చాలా పద్ధతిగా ఉన్నారు. అందరితో అంత మర్యాదగా మాట్లాడారు. ఆవిడిక్కడుండుంటే ఈ ఇల్లు ఇంకా బాగుండేది కదా. అప్పుడు అరుణ తన మనసులో, ఓహో, వంశీకి మమత నచ్చిందా? ఇదే మంచి ఛాన్స్ అని అనుకొని, నిజమే వంశీ, తనకింకా పెళ్లి సంబంధాలు చూడ్డం మొదలెట్టలేదు. బయటెక్కడో సంబంధం చూసి తనను పంపించేయడం కంటే మనింటికే కోడలిగా వస్తే నాకు తోడుగా ఉంటుంది. నా పనులు కూడా చూసుకుంటుంది కదా. మీరన్నది బాగుందోదినా, కానీ అమ్మ వాళ్ళు ఒప్పుకోవాలిగా. అది నేను చూసుకుంటానులే. మా చెల్లెలు నా మాట అస్సలు జవదాటదు. నేను చెప్తే చాలు తనిక్కడికి రావడానికి ఒప్పుకుంటుంది. ఈ ఇంటికి మమత కంటే మంచి కోడలు దొరకదు. ఆ మాటలకి వంశీ నవ్వుతూ వెళ్ళిపోయాడు. వంశీ వెళ్ళిపోయాక అత్తగారెక్కడికొచ్చారు. అత్తయ్య గారు, వంశీకి బయట సంబంధాలు వెతకటం ఎందుకు? మా చెల్లెలు మమత ఉంది కదా, తనొస్తే నాకు తోడుగా ఉంటుంది. ఇంటి పనుల్లో మీకు ఎంతో సాయంగా ఉంటుంది. పైగా మా ఇద్దరికీ ఒకరి గురించొకరికి తెలుసు కదా, గొడవలుండవు. అవునా అరుణా, నువ్వన్నది నిజమేలే. కానీ ఇద్దరక్క చెల్లెళ్ళు ఒకే ఇంటికి రావటం అంటే ఆలోచించాలిగా. అదేం లేదత్తయ్యా, మమత చాలా సాఫ్ట్. నేనేది చెప్తే అది వింటుంది. తన వల్ల మీకు గాని ఇంటికి గాని ఎటువంటి ఇబ్బంది ఉండదు. నా మీద నమ్మకం పెట్టండి. సరేనమ్మా, మీ అమ్మా నాన్నతో కూడా ఒక మాట అడిగి చూడు. వాళ్ళు ఒప్పుకుంటే తర్వాత ఆలోచిద్దాం. వెంటనే అరుణ శాంతమ్మకి ఫోన్ చేసి విషయం చెప్తుంది. శాంతమ్మ ఫోన్ మాట్లాడి పెట్టేసిన తరువాత, ఏవండి, అరుణ ఫోన్ చేసి మమతని వాళ్ళ మరిదికివ్వమంటుంది.
వెయ్యపురాలు కూడా ఫోన్ చేస్తారట. మనం భయపడిందే జరుగుతుందా ఏంటి? అవును శాంతమ్మ, అరుణ కన్నీళ్లు కార్చి వెళ్ళినప్పుడే అనుకున్నా తన స్వార్థం తనని వదలదు అని. మమతని తన దగ్గరికి తెచ్చుకొని మళ్ళీ పని మనిషిలా వాడుకోవాలని చూస్తుంది. వాళ్లతో నువ్వు గట్టిగా మాట్లాడు, మన రెండో అమ్మాయిని ఆ ఇంటికి రెండో కోడలుగా అస్సలు పంపమని. అయ్యో, కటువుగా మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారోనండి. కొద్ది రోజుల తర్వాత నిదానంగా చెప్తా అని ఊరుకుంటారు. రోజులు గడుస్తున్నాయి. ఓ రోజు అరుణ వాళ్ళ అత్తగారిని తీసుకుని ఇంటికొచ్చింది. హాల్లో శంకరయ్య, శాంతమ్మ కూర్చున్నారు. మమత లోపల వంటగదిలో ఉంది. ఏవండి శంకరయ్య గారు, బావున్నారా? అరుణ చెప్పే ఉంటుందిగా, మా వంశీకి మమతను అడుగుదామని వచ్చాం. ఇద్దరక్క చెల్లెళ్ళు ఒకే ఇంట్లో ఉంటే ఆ ఆనందమే వేరు. అవునామండి, మీరు అడగటం మాకు సంతోషమే. కానీ ఇద్దరు పిల్లల్ని ఒకే ఇంటికి పంపటం మాకంతగా ఇష్టం లేదు. రేపేదైనా గొడవ వచ్చినా రెండు కాపురాలు ఇబ్బంది పడతాయి కదా. అదేం మాట నాన్న, నేనక్కడుండగా మమతకే ఇబ్బంది వస్తుంది? తను నా కళ్ళ ముందే ఉంటుంది. సంబంధం వెతుక్కునే పని లేకుండా ఇంత మంచి సంబంధం వస్తుంటే వద్దంటారు? అలా కాదమ్మా అరుణ, నీ అత్తగారు చాలా మంచివారు. కానీ ఒకే ఇంట్లో ఇద్దరు తోడికోడళ్లుగా అక్క చెల్లెళ్ళుండటం అంత మంచిది కాదని మా పెద్దలు చెప్పారు. అందుకే ఈ సంబంధం వద్దనుకుంటున్నాం. పెద్దలు చెప్పారా లేక మీరు కావాలని అంటున్నారా? నాకు తెలుసులే నాన్న, నా మీద మీకు నమ్మకం లేదు. మమతని నా దగ్గరికి పంపిస్తే నేను తనని ఏమైనా అంటానని భయపడుతున్నారు. అసలు మమతకి ఇంతకంటే మంచి సంబంధం ఎక్కడ తెస్తారు? అరుణ, పెద్దల ముందెలా మాట్లాడాలో నేర్చుకో. మేము మమత భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాం. నువ్వు తనని తోడుగా ఉంచుకుంటావో లేక నీ పనుల కోసం వాడుకుంటావో మాకు తెలీదా? ఓహో, అంటే నేను స్వార్థపరురాలనని మీ ఉద్దేశం అన్నమాట. సరే నాన్న, మీరు మమతని ఎక్కడికి పంపిస్తారో నేను చూస్తాను. ఈ సంబంధం వద్దంటే మీ ఇష్టం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు నాకు గౌరవం ఇవ్వకపోతే రేపు నేను మీ ఇంటికి రావడానికి కూడా ఆలోచించాల్సి ఉంటుంది. నా అత్తగారిని పిలుచుకొని వస్తే మీరు ఇంత అవమానం చేస్తారా? అరుణ, ఊరుకోమ్మా, వాళ్ళకిష్టం లేనప్పుడు మనం బలవంతం చేయకూడదు. పద వెళ్దాం. తప్పుగా అనుకోకండి వదిన గారు, మేమెందుకు చెప్తున్నామో మీకు అర్థమయ్యే ఉంటుంది అని అంటుండగా ఇంతలో అరుణ తల్లిదండ్రుల వైపు చూస్తూ, నా మాట కాదని మీరు తప్పు చేస్తున్నారు. మమతకి దీనికంటే మంచి సంబంధం రాదు, రానివ్వను కూడా. పదండత్తయ్య వెళ్దాం అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. అరుణ అంత కట్టువుగా మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోవడంతో శంకరయ్య, శాంతమ్మలు కన్నీళ్లు పెట్టుకున్నారు. మమత లోపలుండి అంతా వింటూ భారమైన హృదయంతో ఉండిపోయింది. అరుణ మనసులో ఇప్పుడు అక్కసు పెరిగింది. తన మాట వినలేదన్న కోపంతో మమతకి వేరే సంబంధం కుదరనివ్వకూడదనే నిర్ణయం ఆమెకొచ్చింది. అరుణ వెళ్లిపోయిన కొన్ని రోజులకు మమతకు పక్కూరి నుండి ఒక మంచి సంబంధం వచ్చింది. అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, పద్ధతిగల కుటుంబం. పెళ్లి చూపులైపోయి అందరికీ మమత నచ్చడంతో పెళ్లికి మంచి ముహూర్తాలు పెట్టుకుని మళ్లీ తిరిగొస్తామని అబ్బాయి తరపు వాళ్లు చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయారు. అయితే ఒకరోజు అబ్బాయి తండ్రి రఘురాం, తల్లి జానకి ఇద్దరూ కూడా తిరిగి శంకరయ్య ఇంటికొచ్చారు. వాళ్లని చూసి శంకరయ్య సంతోషిస్తూ, రఘురాం గారు, రండి కూర్చోండి. ముహూర్తాల గురించి ఏమైనా నిర్ణయం తీసుకున్నారా? ముహూర్తాల గురించి కాదండి శంకరయ్య గారు, అసలు ఈ పెళ్లి సంబంధం గురించే మాట్లాడడానికి వచ్చాం. మాకీ పెళ్లే ఇష్టం లేదు, సంబంధం క్యాన్సిల్ చేసుకుంటున్నాం. ఏమంటున్నారు రఘురాం గారు? మొన్నటి వరకు అంతా బావుందన్నారు కదా, ఇప్పుడు ఇలా చెప్తే ఎలా? ఏమైంది? ఏమైందో మీ అమ్మాయిని అడగండి. బయట మీ అమ్మాయి ప్రవర్తన అస్సలు బాలేదు. ఇలాంటి సంబంధం మాకొద్దు. జానకమ్మ గారు, మాటలు జాగ్రత్తగా మాట్లాడండి. నా కూతురు బంగారం. తన క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడితే నేను అస్సలు సహించను. నా మమత వజ్రం లాంటిది. వజ్రమో వైడూర్యమో మాకనవసరం. మీ వజ్రం ఇంట్లో ఎలా ఉంటుందో మాకు తెలీదు గాని బయట ఏం చేస్తుందో మాకు సాక్ష్యాలతో సహా తెలిసింది. ఏ సాక్ష్యము లేకుండా మేమింత దూరం వచ్చి మీ ముఖం మీద చెప్పం కదా. ఏంటో సాక్ష్యం చూపించండి. రఘురాం తన దగ్గరున్న కొన్ని ఫోటోలు తీసి శంకరయ్య ముందు విసిరేశాడు. శంకరయ్య ఫోటోలు చూసి, ఇది అసంభవం. నా మమత ఇలాంటి పనులస్సలు చెయ్యదు. ఇదంతా అబద్ధం. ఫోటోలు కళ్ళ ముందే కనిపిస్తుంటే ఇంకా అబద్ధం అంటారేంటి? ఇలాంటి పెంపకం మీదని తెలిస్తే మేమసలు వచ్చేవాళ్లమే కాదు. పద జానకి, వెళ్దాం. ఇక ఈ ఇంటి నీళ్లు కూడా మనకొద్దు.
వాళ్ళు కోపంగా వెళ్ళిపోయారు. శంకరయ్య కుప్పకూలిపోయాడు. సరిగ్గా అప్పుడే అరుణ అత్తగారింటి నుండొచ్చింది. ముఖం మీద ఒక వింతైన నవ్వుతో ప్రవేశించింది. ఏంటి నాన్నా, ఏంటిదంతా? మమత పెళ్లి క్యాన్సిల్ అయిందా? పాపం, నేను చెప్పాను కదా నా మాట వింటే ఇలా జరిగేది కాదు అని. అరుణా, నీకివన్నీ ఎలా తెలుసు? వాళ్ళొచ్చే సమయానికి నువ్విక్కడికి ఎలా వచ్చావు? అసలు ఈ ఫోటోలేంటి? ఎలా తెలుసా? నేనే ఇదంతా చేశాను కాబట్టి తెలుసు. ఆ ఫోటోలు నేనే సృష్టించాను. ఆ అబ్బాయి ఇంటికి ఆ ఫోటోలు పంపింది కూడా నేనే. అరుణా, ఏం మాట్లాడుతున్నావే? నీ తోడబుట్టిన చెల్లెలి జీవితాన్ని నువ్వే నాశనం చేస్తావా? ఎంత కడుపుమంటే నీకు? కడుపుమంట కాదమ్మా, ఇది నా పంతం. నేనడిగింది మీరివ్వలేదు కదా. మమతని నా ఇంటి కోడలిగా పంపమని అడిగితే మమత భవిష్యత్తు గురించి గొప్పలు చెప్పారు. ఇప్పుడేమైంది? ఆ భవిష్యత్తు నా మాట కాదన్నందుకు, నా అత్తగారి ముందు నన్ను తక్కువ చేసినందుకు మమతకి ఈ ఊళ్ళోనే కాదు కదా, ఈ జిల్లాల్లోనే ఎక్కడా సంబంధం దొరకదు. నాన్నా, నువ్వంత కంగారు పడద్దు. ఒక్కసారి ఆ ఫోటోలో ఉన్నది ఎవరో చూడు, నువ్వు చాలా సులభంగా అతన్ని గుర్తుపట్టేస్తావు. శంకరయ్య ఆ ఫోటోలన్నీ క్షుణ్ణంగా చూశాడు. ఈ ఫోటోలో ఉన్నది మన వంశీ కదా? మమత వంశీల బయట తిరగడం ఏంటి? అసలేం జరుగుతుంది? ఏం జరుగుతుందో తెలియటం లేదా నాన్నా? ఇదంతా నా ప్లాన్. మమతని నా దగ్గరికి పంపమంటే పంపలేదు కదా, అందుకే ఈ నాటకం ఆడించాను. నాటకమా? తోడబుట్టిన చెల్లెలి మీద ఇలాంటి నిందలేస్తావా? నిందలు కాదమ్మా, నేను వేసిన వల. ఆ రోజేం జరిగిందో మీకు తెలియదు కదా, అయితే వినండి. అరుణ తన మరిది వంశీతో ఒంటరిగా మాట్లాడుతోంది. వంశీ, నీకు మమతంటే ఇష్టం కదా, కాని మా ఇంట్లో వాళ్ళు మీ ఇద్దరి పెళ్లికి అస్సలు ఒప్పుకోవట్లేదు. తనకి వేరే సంబంధాలు చూస్తున్నారు. అదేంటో దినా, మమతంటే నాకు చాలా ఇష్టం. మరిప్పుడెలా? అందుకే ఒక ప్లాన్ చెప్తాను విను. నువ్వెలాగైనా మమతని ప్రేమలో పడేయాలి. తనతో మాట్లాడటం, బయట తిరగటం చెయ్యాలి. మీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంటే వేరే ఏ సంబంధమూ కుదరదు. అప్పుడిక లాభం లేక మా నాన్న మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తారు. మిగతాదంతా నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం మమతకి దగ్గరవ్వు. సరే వదినా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. తర్వాతి రోజుల్లో వంశీ పదే పదే మమతను కలవటం, తనని నమ్మించి బయటకి తీసుకెళ్లటం చేస్తూ ఉండేవాడు. మమత తన బావ కదా అని ఏమాత్రం అనుమానం లేకుండా తనతో మాట్లాడేది. అదే సమయంలో వాళ్ళకి తెలియకుండా చాటుగా ఉండి ఫోటోలు నేనే తీశాను. ప్రస్తుతం మళ్ళీ శంకరయ్య ఇంట్లో. చూసారా నాన్న, వంశీని ఉసిగల్పింది కూడా నేనే. ఆ ఫోటోలు తీసింది నేనే. మమతకొచ్చిన సంబంధం వాళ్ళ దగ్గరికెళ్ళి, చూడండి, మా చెల్లెలు మా మరిదితో తిరుగుతోంది, వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు, మీరు మధ్యలో వచ్చి ఇబ్బంది పడకండి అని ఆ ఫోటోలు చూపించి పెళ్లి క్యాన్సిల్ చేయించింది కూడా నేనే. అరుణా, ఎంత దారుణాన్ని కొడిగట్టావు! వంశీని కూడా ఇందులో పావులా వాడుకున్నావా? వాడిష్టపడితే మాతో చెప్పొచ్చు కదా. ఇలాంటి దొంగచాటు పనులు చేసి మమత పరువు తీస్తావా? చెప్తే మీరు వింటారా నాన్న? తోడికోడళ్ళు అక్క చెల్లెళ్లుగా వద్దు అని లెక్చర్లిస్తారు. ఇప్పుడు మమతకి ఊళ్ళో ఎవ్వరూ సంబంధం ఇవ్వరు. చివరికి నా కాళ్లు పట్టుకొని వంశీకే ఇచ్చి పెళ్లి చెయ్యండి అని మీరే నా దగ్గరికొస్తారు. అప్పుడు గాని నా పంతం చల్లారదు. అక్క, నా మీద ఇంత పగెందుకక్క నీకు? నేను నీకేమన్యాయం చేశాను? నువ్వు అన్యాయం చేయలేదు మమత, కాని నువ్వు నా దగ్గరుంటే నా పనులన్నీ సులభమవుతాయి. నిన్నొదులుకోవటం నాకిష్టం లేదు. అది ప్రేమే అనుకో, స్వార్థమే అనుకో, ఏదైనా సరే నువ్వు మాత్రం మా ఇంటికి రెండో కోడలిగా రావాల్సిందే. ఛీ, పో అరుణా, ఇంటికెళ్ళిపో. ఇక నుండి నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపో. ఇక్కడ అస్సలుండకు. నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. వెళ్తాను నాన్నా, కాని గుర్తుంచుకోండి, మమతని మా ఇంటి కోడలిగా మీరే పంపే రోజు తొందరలోనే వస్తుంది. అరుణ గర్వంగా నవ్వుతూ వెళ్ళిపోయింది. మమత వెక్కి వెక్కి ఏడుస్తుంది. శంకరయ్య బాధపడుతూ, ఎందుకతనితో మాట్లాడావమ్మా? మాట్లాడితే మాట్లాడావు. ఈ విషయం మాకెందుకు చెప్పలేదు తల్లి? నిజం చెప్పు మమత, నువ్వు కూడా వంశీని ప్రేమిస్తున్నావా? అందుకే మాకు చెప్పకుండా దాచావా? నిజం చెప్పు తల్లి, నీ మనసులో ఏముందో మాకు చెప్తేనే కదా తెలిసేది.
ఈ నిందలన్నీ నిజమేనా? లేదు నాన్న, లేదమ్మా, నేనే తప్పు చెయ్యలేదు. నా మీద నమ్మకం ఉంచండి. అసలు ఇలా జరుగుతుందని నేను కలగన్నానా? ఒకరోజు వంశీ బావ నా దగ్గరికొచ్చి నీతో చాలా పర్సనల్గా మాట్లాడాలి, ఊరి చివర పార్క్ దగ్గరికి రమ్మన్నాడు. మొదట వెళ్ళకూడదని అనుకున్నాను, కానీ చాలా ముఖ్యమైన విషయమని చెప్పాడు. నేను అక్క గురించేమోనని భయపడి వెళ్ళాను. అక్కడికెళ్ళిన తరువాత అతను మమత, నిన్ను కలిసి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, అందుకే ఇలా రమ్మన్నాను. ఏంటి బావా, అంత పర్సనల్గా ఏం మాట్లాడాలి? ఇంట్లో అందరూ ఉండగా ఇక్కడికి పిలిచావేంటి? మమత, అది నిన్ను చూసినప్పటి నుండి నా మనసులో ఏదో తెలియని ఫీలింగ్. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మనం పెళ్లి చేసుకుంటే వదినా నువ్వు ఒకే ఇంట్లో సంతోషంగా ఉండొచ్చు. ఏంటి బావా నువ్వు మాట్లాడేది? అసలు నీకు బుద్ధుందా? మనిద్దరి పెళ్లి అస్సలు జరగదు. ఎందుకంటే అక్క చెల్లెళ్ళం ఒకే ఇంటి కోడళ్లుగా వెళ్లటం మా అమ్మ నాన్నలకి అస్సలు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? వదిన కూడా మన పెళ్లికి సపోర్ట్ చేస్తుంది కదా. అక్కకి స్వార్థం ఉండొచ్చు బావా, కానీ నాకు అమ్మ నాన్నల ఇష్టమే ముఖ్యం. నేను నిన్ను ఎప్పుడూ ఒక బావలాగా, ఒక స్నేహితుడిలాగానే చూశాను. అంతే తప్ప నా మనసులో ప్రేమ లేదు. నాకు ఆల్రెడీ పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. నువ్విలాంటి మాటలు మాట్లాడి నన్ను ఇబ్బంది పెట్టకు. మనం ఫ్రెండ్స్ లాగానే ఉందాం. అంతకు మించి ఇంకేం వద్దు. సరే మమత, నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను బలవంతం చెయ్యను. కానీ నా మనసులో మాట చెప్పాలనిపించింది, చెప్పాను. పద వెళ్దాం. ఇది నాన్న జరిగింది. వంశీ బావ ప్రేమిస్తున్నానని చెప్తే నేనప్పుడే వద్దని చెప్పేశాను. కాని అక్క చాటుగా ఉండి ఇన్ని పనులు చేస్తుందని నేనస్సలు ఊహించలేదు. ఆ బావని ఉసిగొల్పి నన్ను నమ్మించి బయటికి తీసుకెళ్లి అదే సమయంలో ఫోటోలు తీసి నా జీవితాన్నిలా రోడ్డున పడేస్తుందనుకోలేదు నాన్న. ఛీ, తోడబుట్టిన చెల్లెల్ని పని మనిషిలా వాడుకోవడానికి అరుణ ఇంత నీచాని కొడిగడుతుందా? వంశీకి ఇష్టముంటే మాతో చెప్పాల్సింది పోయి అరుణ మాటలు విని నీ పరువు తీశాడా? ఏదేమైనా ఆ రఘురాం గారింటికి వెళ్ళి అసలు నిజం చెప్దామండి. మన అమ్మాయి తప్పు లేదని వాళ్ళకి తెలియాలి కదా. లాభం లేదు శాంతమ్మా. ఆ ఫోటోలు చూశాక వాళ్ళు మన మాట వినే స్థితిలో లేరు. పైగా అరుణ పెట్టిన మచ్చ ఇది. లోకం దీన్నే నమ్ముతుంది. కానీ ఒకటి మాత్రం నిజం, తన స్వార్థం కోసం చెల్లెలి జీవితాన్ని నాశనం చేసిన అరుణకి కాలమే బుద్ధి చెప్తుంది. నాన్న, నా వల్ల మీ పరువు పోయింది. నన్ను క్షమించండి. లేదు తల్లి, తప్పు నీది కాదు. మన ఇంట్లోనే ఒక శత్రువు పుట్టిందని మేం గ్రహించలేకపోయాం. కాని మమత, నువ్వు భయపడకు. మీ నాన్న బ్రతికే ఉన్నాడు. నీ నిజాయితీ నిరూపించే వరకు నేను నిద్రపోను. నాన్న, అక్క పంతం నెగ్గించుకోవడానికి ఏ స్థాయికైనా వెళ్తుందని అర్థమైంది. తనెవరి మాట వినే రకం కాదు. అందుకే నేనొక నిర్ణయానికొచ్చాను. ఏంటమ్మా అది? నేను వంశీ బావని పెళ్లి చేసుకుంటాను. మీరు వెళ్ళి ఆ గంగవరం వాళ్లతో మాట్లాడండి. ఈ సంబంధానికి నేను ఒప్పుకుంటున్నానని చెప్పండి. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? నీ జీవితాన్ని నువ్వే చితికి వేసుకుంటావా? ఆ అరుణ చేతిలో బలి కావాలనుకుంటున్నావా? అక్కడ తను నిన్ను ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా ఉండనివ్వదు తల్లి. అవునమ్మా, అది నిన్ను తోడికొడలిగా కాదు, ఒక పని మనిషిలా వాడుకోవాలని చూస్తుంది. తెలిసి తెలిసి ఆ నరకంలోకి వెళ్తావా? లేదు నాన్న, ఇంతకంటే మరో మార్గం నాకు కనిపించట్లేదు. అక్కకి స్వార్థం ఉంటే నాకు ఆత్మగౌరవం ఉంది. మీరెన్ని సంబంధాలు తెచ్చినా అక్కేదో ఒక వంక పెట్టి చెడగొడుతూనే ఉంటుంది. నా మీద పడిన నింద పోవాలన్నా, అక్క అహంకారం అణచాలన్నా నేనక్కడికి వెళ్లాల్సిందే. కాని మమత, అక్కడ అరుణ పెత్తనం ఉంటుంది. నిన్ను వేధించడమే తన పనిగా పెట్టుకుంటుంది. నువ్వు తట్టుకోగలవా? ఇప్పటి వరకు చూసింది శాంత స్వభావమున్న మమతని మాత్రమే నాన్న. కాని ఆ ఇంటికి వెళ్లిన తరువాత మరో మమతని చూపిస్తాను. అక్క తన పంతం కోసం నన్నక్కడికి రమ్మంటుంది. కాని నేనక్కడికి వెళ్లేది తనని మార్చడానికి, తన తప్పు తనకి తెలిసేలా చేయడానికి. అక్కడ అరుణ మాట చెల్లుబాటు కాకుండా చేస్తాను. అత్తయ్య గారు, మామయ్య గారి మనసులు గెలుచుకుంటాను. ఆ మాటలకి శంకరయ్య, శాంతమ్మ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. మమత కళ్లలో ఉన్న ఆ పట్టుదల చూసి వాళ్లేం మాట్లాడలేక మౌనంగా ఉండిపోతారు.
ఇక మమత చెప్పింది విని వాళ్ళిద్దరూ అయోమయంలో పడిపోతారు. ఆ రోజు గడిచిపోయింది. మమత చెప్పిన మాట ప్రకారం శంకరయ్య శాంతమ్మ మనసులో ఎంతో బాధ ఉన్నా మమత పట్టుబట్టడంతో గంగవరంలోని రంగయ్య ఇంటికి వెళ్తారు. రంగయ్య గారు, ఆ రోజు మీరు అడిగినప్పుడు మేమొద్దన్నాం. కానీ ఇప్పుడు పిల్లలిద్దరి ఇష్టం చూశాక మీ అబ్బాయి వంశీకి మా మమతనివ్వాలని నిర్ణయించుకున్నాం. మీకిష్టమైతే సంబంధం ఖాయం చేసుకుందాం. అదేంటండి శంకరయ్య గారు, మాకిష్టం లేకేంటి? వంశీకి మమత అంటే చాలా ఇష్టం. అరుణ కూడా తన చెల్లెలొస్తే బాగుంటుందని పదే పదే చెప్తోంది. ఇద్దరక్క చెల్లెళ్ళు ఒకే ఇంటికి రావటం మా కూడా సంతోషమేగా. అవునండి, అరుణ ఈ ఇంటికి కోడలిగా వచ్చాక ఇల్లెంతో కలకలలాడుతుంది. ఇప్పుడు మమత కూడా వస్తే మాకింకా ఆనందం. వెంటనే ముహూర్తాలు పెట్టించుకుందాం. అలా పెళ్లి నిశ్చయమవుతుంది. ఆ వార్త వినగానే అరుణ వంశీ గదిలోకి వెళ్లి మాట్లాడుకుంటారు. చూసావా వంశీ, మమతని నీ ప్రేమలో పడేయమన్నాను కదా, నేను చెప్పినట్టే జరిగింది. మొదట మొండికేసినా చివరికి నీ ప్రేమ ముందు తలొంచి పెళ్లి కొప్పుకుంది. అవును దినా, అంతా నువ్వు చేసిన ప్లాన్ వల్లే జరిగింది. మమత లాంటి అమ్మాయి నాకు భార్యగా వస్తుందంటే నమ్మలేకపోతున్నాను. తను నా ప్రేమని అర్థం చేసుకున్నందుకు చాలా గర్వంగా ఉందో దినా. ఇంకేం, పెళ్ళయ్యాక తను మన ఇంటికొస్తుంది. నీకు మంచి భార్యగా, నాకు మంచి తోడుగా ఉంటుంది అని అతనితో చెప్తుంది సంతోషంగా. ఇక కొద్ది రోజుల్లోనే వంశీ మమతల వివాహం జరిగిపోతుంది. మమత కొత్త కోడలిగా అడుగుపెట్టి 2 రోజులు గడిచాయి. అత్తారిల్లు కొత్తగా ఉన్నా ఎదురుగా ఉన్న శత్రువు మాత్రం పాతదే అన్న విషయం మమతకు బాగా తెలుసు. అరుణ తన పంతం నెగ్గిందన్న గర్వంతో మమతని మొదటి నుండే తన గుప్పిట్లో పెట్టుకోవాలని ప్లాన్ వేసింది. అరుణ మమత గది తలుపు గట్టిగా తట్టింది. మమతా, ఇంకా నిద్రపోతున్నావా? ఇది నీ పుట్టిల్లు కాదు, అత్తారిల్లు. కోడలిగా వచ్చావంటే పని మనిషిలా అన్నీ చూసుకోవాలి. లే, వెళ్ళి ముందు ఇల్లంతా ఊడ్చి ముగ్గులు పెట్టు. తర్వాత వంటింట్లో అత్తయ్యగారికి కావలసినవన్నీ సిద్ధం చెయ్యి. మమత ఏమాత్రం విసుక్కోకుండా ముఖం మీద ఉన్న చిరునవ్వుతో బయటకొచ్చింది. సరే అక్కా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఈ ఇంటి పద్ధతులు నీకు బాగా తెలుసు కదా, నువ్వు చెప్తే నేర్చుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు. వంటింట్లోకి వెళ్లిన తరువాత అరుణ ఆగలేదు. ఇదిగో మమత, అత్తయ్యగారికి టిఫిన్లోకి అట్లు కావాలి. మావయ్య గారికి ఉప్మా చెయ్యి. అలాగే మరిది వంశీ గారికి పూరి అంటే ఇష్టం. ఈ 3 రకాలు ఇప్పుడే కావాలి. నాకు మాత్రం కాఫీ గ్లాస్లో కాదు, కప్లో కావాలి, గుర్తుంచుకో. మమత మౌనంగా అన్ని పనులు చేస్తూ వెళ్తుంది. అరుణ మాత్రం హాల్లో సోఫాలో కూర్చొని పేపర్ చదువుతూ మమతని పదే పదే పిలుస్తూ నీళ్లడగటం, కప్పులు కడగమని చెప్పటం వంటివి చేస్తూ ఆమెని ఇబ్బంది పెట్టాలని చూస్తోంది. అత్తగారు కాంతమ్మ గదిలో నుండి బయటకొచ్చి వంటింట్లో మమత పనిచేస్తున్న తీరును, అరుణ చెప్తున్న సూచనలని చూసి మురిసిపోయింది. రంగయ్య గారు, చూసారా? అక్క చెల్లెళ్ళు తోడికొడళ్లుగా వస్తే ఇల్లెంత కలకలలాడుతుందో. అరుణ ఇల్లు ఎలా చక్కదిద్దాలో మమతకి నేర్పిస్తోంది. మమత కూడా ఎదురు చెప్పకుండా ఎంత చక్కగా పనిచేస్తుందో. నాకు పుట్టిన 2 కొడుకులు ఒకెత్తు, ఇలాంటి 2 కోడళ్ళు రావటం ఒకెత్తు. నా అదృష్టం పండిందండి. అవును కాంతమ్మ, అరుణ పెద్ద కోడలిగా బాధ్యత తీసుకుని మమతని నడిపిస్తోంది. మమత కూడా తన అక్క మాట వింటుంది. మన ఇల్లు రామరాజ్యంలా మారిపోయింది అని ఇద్దరూ లోపలికెళ్ళిపోయారు. కాంతమ్మ రంగయ్యలు లోపలికి వెళ్లగానే అరుణ మమత దగ్గరికొచ్చి వెక్కిరిస్తూ, చూసావా మమత, అత్తయ్య గారు ఏమనుకుంటున్నారో? నేను నిన్ను పని మనిషిలా వాడుకుంటుంటే వాళ్లేమో నేను నీకు నేర్పిస్తున్నానని సంబరపడిపోతున్నారు. నా ప్లాన్ అలా ఉంటుంది మరి. ఇకపై ఈ ఇంట్లో నువ్వొక బానిసలా బ్రతకాల్సిందే. నా మాటే శాసనం. మమత పక్కనే ఉన్న గ్లాస్ తీసి టేబుల్ మీద గట్టిగా పెట్టి అరుణ కళ్లలోకి నేరుగా చూసింది. అక్కా, ఇప్పటి వరకు నువ్వు చెప్పిన పనులు నేనెందుకు చేశానో తెలుసా? ఇక్కడ నువ్వు గొప్పదానివి కాదు. ఈ ఇంటి పెద్దలకి మన మధ్య గొడవలు ఉన్నాయని తెలియకూడదని. దాన్ని గుర్తుంచుకో. ఇది పుట్టిల్లు కాదు. అక్కడ నేనొక్కదాన్నే ఉండేదాన్ని. ఇక్కడ అత్తయ్య గారు, మావయ్య గారు, నీ భర్త, నా భర్త అందరూ ఉన్నారు. నా ఓర్పుని నీ అదృష్టంగా భావించకు. నేనే రోజు గొంతు విప్పినా ఆ రోజు నీ అబద్ధాల కోట కూలిపోతుంది. ప్రస్తుతానికి అత్తయ్య గారి సంతోషం కోసం నేను మౌనంగా ఉన్నానంతే. మమత మాటలకి అరుణ ఒక్క నిమిషం షాక్ అయింది.
మమతలో ఇంత ధైర్యం ఎక్కడి నుండొచ్చిందన్న ఆలోచనలో పడింది. మమత గంభీరంగా హెచ్చరించిన తీరు చూసి అరుణ ఒక్క నిమిషం గజగజ వణికిపోయింది. కాని మరుక్షణమే మమత తన ముఖ కవలికలు పూర్తిగా మార్చేసి పగలబడి నవ్వటం మొదలెట్టింది. అక్కా, ఏంటి తెల్లమొహం వేశావు? నేనేదో సరదాగా అన్నాను. నువ్వు నా సొంత అక్కవి, ఏంటి పెద్ద కోడలివి. నువ్వు చెప్తే నేను చెయ్యనా ఏంటి? నీ మీద పంతం పట్టడానికి నేనేమైనా శత్రువునా? నువ్వేం కంగారు పడకక్కా, నువ్వేది చెప్తే అది చేస్తాను. మమత అలా నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోగానే అరుణకి తల తిరిగినంత పనైంది. ఏంటిది? ఇప్పుడే కదా సింహంలా గర్జించింది, మళ్ళీ అంతలోనే ఇంత సాఫ్ట్గా మాట్లాడుతుంది. అసలు తను నటిస్తుందా లేక నాకేమైనా భ్రమ కలుగుతుందా? తన మనసులో ఏముందో అస్సలు అర్థం కావట్లేదు. నా తల బద్దలైపోతుంది. అరుణకి మమత ప్రవర్తన మీద అనుమానం పెరిగింది. మమత నిజంగానే లొంగిపోయిందా లేక ఏదైనా ఎత్తు వేస్తుందా? పరీక్షించాలని నిర్ణయించుకుంది. మమత, నీ కోపికుంటే ఒకసారి మార్కెట్ దాకా వెళ్ళి కూరగాయలు అలాగే నెలకు సరిపడా సరుకులు తీసుకొస్తావా? నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, అందుకే నిన్నడుగుతున్నా. అయ్యో అలాగే అక్క, నువ్వు విశ్రాంతి తీసుకో. నేనెలాగూ కొత్త కదా, ఒక్కదాన్నే వెళ్లటం ఎందుకని అత్తయ్య గారిని కూడా తోడు తీసుకెళ్తాను. ఇద్దరం కలిసి వెళ్లి అన్ని సరుకులు జాగ్రత్తగా తెస్తాం. అరుణ సరే అనడంతో మమత కాంతమ్మని తీసుకుని మార్కెట్కి బయలుదేరింది. బస్టాండ్ వైపు నడుస్తుండగా కాంతమ్మ, చూడు మమత, నిన్ను చూస్తుంటే నాకేదో తెలియని సంతోషం కలుగుతుంది తల్లి. అరుణ ఇంటి బాధ్యతలు చూసుకుంటుంది కానీ తనకి కొంచెం ఆవేశం ఎక్కువ. నువ్వు మాత్రం ఎంత ఓపిగ్గా తన మాట వింటున్నావో. నాకిద్దరు కోడళ్ళు కాదు, 2 కూతుళ్ళున్నారనిపిస్తుంది. మమత అత్తయ్య గారి చెయ్యి పట్టుకుని నెమ్మదిగా నడుస్తూ, అత్తయ్య గారు, అక్కకి కొంచెం కోపం ఉండొచ్చు, కాని మనసు మంచిదే. తను చిన్నప్పటి నుండి నా మీద పెత్తనం చెలాయించటం అలవాటు. అది ఇక్కడికొచ్చాక కూడా కొనసాగిస్తుంది. మీకేదైనా ఇబ్బంది అనిపిస్తే చెప్పండి, నేను సర్దుకుంటాను. నాకే ఇబ్బంది లేదమ్మా, కాని అరుణ నిన్ను మరీ పని మనిషిలా వాడుకుంటుందని అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకు. నువ్వు కూడా చదువుకున్నదానివే కదా, ఇంట్లో గౌరవంగా ఉండాలి. గౌరవం అనేది మనం సంపాదించుకోవాలత్తయ్యా. ఇప్పుడు నేను తనతో గొడవ పడితే ఈ ఇల్లు 2 ముక్కలవుతుంది. నాకదిష్టం లేదు. మీరు మావయ్య గారు సంతోషంగా ఉంటే నాకంతే చాలు. అయినా మీలాంటి మంచి అత్తయ్య దొరకటం నా అదృష్టం. మమత మాటలకు కాంతమ్మ కళ్లలో నీళ్లు తిరిగాయి. మమత ఎంతటి సంస్కారమున్న అమ్మాయో ఆమెకు అర్థం కావటం మొదలైంది. అరుణ పనులు చెప్తుంటే మమత మాత్రం అత్తగారి మనసు గెలుచుకోవడానికి ప్రయత్నిస్తుంది. మార్కెట్కి వెళ్లిన తరువాత మమత కావాలని కొన్ని ఖరీదైన సరుకులు కాకుండా నాణ్యమైన తక్కువ ధర సరుకులు ఎంచుకుంది. ఏంటమ్మా, అరుణెప్పుడు ఆ పెద్ద షాప్లోనే కొంటుంది కదా, నువ్వు ఈ షాప్కి తీసుకొచ్చావు? అత్తయ్య గారు, బ్రాండ్ ముఖ్యం కాదు, వస్తువు నాణ్యత ముఖ్యం. అక్కడ అనవసరంగా ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు. ఇక్కడ తక్కువ ధరలో మంచి వస్తువులు వస్తాయి. ఆ మిగిలిన డబ్బుతో మీకు నచ్చిన పూలు పళ్ళు కొనుక్కోవచ్చు కదా. కాంతమ్మ ఆశ్చర్యపోయింది. అరుణ ఎప్పుడూ తన గొప్పల కోసం డబ్బు ఖర్చు పెట్టేది తప్ప ఇలాంటి పొదుపు ఆలోచనలు చేసేది కాదు. మమత విఘ్నత కాంతమ్మకు బాగా నచ్చేసింది. సరుకులన్నీ కొనుక్కొని ఇద్దరూ ఇంటికి బయలుదేరారు. మమత కాంతమ్మ కలిసి మార్కెట్ నుండి తిరిగి రాగానే అరుణ మమత చేతిలో ఉన్న సంచిని, అత్తగారి చేతిలో ఉన్న పండ్ల బుట్టను చూసి మొహం చిట్లించింది. ఏంటి మమత, ఇంత ఆలస్యమైంది? సరుకులు నేను చెప్పిన షాప్లోనే కొన్నావు కదా, అక్కడైతేనే నాణ్యత బావుంటుంది. లేదక్కా, ఆ షాప్లో అనవసరంగా ఎక్కువ రేట్లు చెప్తున్నారు. అందుకే అత్తయ్య గారిని అడిగి పక్కనే ఉన్న మరో షాప్లో కొన్నాను. మంచి సరుకులొచ్చాయి, పైగా డబ్బులు కూడా చాలా మిగిలాయి. ఆ మిగిలిన డబ్బుతో అత్తయ్య గారికి నచ్చిన పండ్లు పూలు కొన్నాను. ఆ మాట వినగానే అరుణకి ఒళ్ళు మండిపోయింది. ఇంటి ఆర్థిక విషయాల్లో తన మాట చెల్లుబాటు కాకుండా మమత సొంత నిర్ణయం తీసుకోవటం ఆమెకి నచ్చలేదు. అత్తయ్య గారు, మీకేం తెలీదు. తక్కువ ధరకొస్తున్నాయంటే అవి ఖచ్చితంగా నాసిరకం సరుకులే అయ్యుంటాయి. మమతకి ఇంటి పద్ధతులు తెలియవు. మీరు కూడా తన మాట విని ఇలా చేస్తే ఎలా? అదేం లేదరుణా, మమత చాలా తెలివిగా కొంది. వస్తువులు చాలా బావున్నాయి. అనవసరంగా డబ్బు వృధా చేయటం ఎందుకు చెప్పు? తను చెప్పింది నిజమేననిపించింది. నేనే సరే అన్నా. అయినా ఆ పిల్ల మన ఇంటి కోడలే కదా, తనకా మాత్రం స్వేచ్ఛ ఉండాలి కదా. అత్తగారు మొదటిసారి మమతని వెనకేసుకొచ్చేసరికి అరుణకి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయ్యింది.
మమత లోపలికెళ్లి వంటింట్లో సరుకులు సర్దుతుంటే అరుణ ఆమె వెనకే వెళ్ళింది. కోపంగా, మమత, ఏమనుకుంటున్నావు నీ మనసులో? అత్తయ్య గారిని తిప్పుకొని నన్నే బెదిరిస్తావా? ఈ ఇంటి తాళాలు లెక్కలు అన్నీ నా దగ్గరుంటాయి. నువ్వు మధ్యలో వచ్చి పొదుపు పట్టాలు చెప్తే నేను ఊరుకోను. అక్కా, నేనెదిరించటం లేదు. కేవలం అత్తయ్య గారికి ఏది మంచిదో అదే చేస్తున్నా. అయినా డబ్బులు నీవైనా నావైనా ఈ ఇంటివే కదా. మంచి సరుకులు తక్కువ ధరకొస్తే సంతోషించాలి గాని ఇలా కోప్పడటమేంటి? సర్లే, నీకు నచ్చకపోతే రేపటి నుండి నువ్వే వెళ్ళు. కాకపోతే అత్తయ్య గారికి నా షాపింగ్ బాగా నచ్చేసింది. అదే నా సంతోషం. అరుణ అక్కడి నుండి విసురుగా వెళ్ళిపోయింది. కాని మమత మాత్రం తన ప్లాన్ వర్కౌట్ అవుతున్నందుకు మనసులో నవ్వుకుంది. సాయంత్రం వంశీ ఆఫీస్ నుండి ఇంటికొచ్చాడు. తన భార్య మమత ఇంటి పనుల్లో బిజీగా ఉండటం చూసి సంతోషించాడు. అప్పుడే అరుణ్ అక్కడికొచ్చి కావాలనే మమతకి ఇంకో పని చెప్పింది. మమత, ఆ మేడ మీద ఉన్న బట్టలు తొందరగా తెచ్చి ఇస్త్రీ చెయ్యి. వంశీకి కాఫీ నేనే ఇస్తాలే. అరుణ ఉద్దేశం ఏంటంటే మమతని వంశీకి దూరం చెయ్యాలని. కాని మమత ఏమాత్రం తడుముకోలేదు. అలాగే అక్క, వంశీ బావగారు ఇప్పుడే వచ్చారు కదా, అలసిపోయుంటారు. బావగారు, అక్క కాఫీ ఇస్తుంది, నేను బట్టలు సర్దేసొస్తాను. వంశీకి మమత తనని బావగారు అని పిలవటం కొంచెం వెరైటీగా అనిపించింది. పెళ్లికి ముందు బావ అని పిలిచిన మమత ఇప్పుడు పద్ధతిగా గౌరవించడం చూసి తన భార్య చాలా మారిపోయిందని మురిసిపోయాడు. అరుణ మాత్రం మమత తన మాట వింటుందని భ్రమపడుతుంది. కాని మమత మెల్లగా అందరి మనసులో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదిస్తుందని గ్రహించలేకపోయింది. కొంత సమయం తరువాత అరుణ భర్త రమేష్ ఆఫీస్ పని ముగించుకొని అలసిపోయి ఇంటికొచ్చాడు. భర్తకి అరుణ చాలా మర్యాదగా ఎదురెళ్లి కాఫీ అందించింది. పక్కనే వంశీ కూడా కూర్చుని తన అన్నయ్యతో ప్రాజెక్టు గురించి, ఆఫీస్ విషయాల గురించి మాట్లాడుతున్నాడు. అరుణ తన భర్త రమేష్ దగ్గర తన పెత్తనం ప్రదర్శించాలని, ఏవండి, మమత కొత్తగా వచ్చింది కదా, తనిప్పుడిప్పుడే పనులు నేర్చుకుంటుంది. ఇవాళ వంటంతా తనే చేసింది. ఎలా ఉంటుందో ఏంటో అని కొంచెం తక్కువ చేస్తూ అంది. రాత్రి 8 గంటలైంది. అందరూ భోజనానికి కూర్చున్నారు. మమత ఎంతో పద్ధతిగా చిరునవ్వుతో అందరికీ వడ్డించటం మొదలెట్టింది. వేడివేడి అన్నం, మమత ప్రత్యేకంగా చేసిన పప్పుచారు, కూర వాసన ఇల్లంతా అల్లుకుపోయింది. అప్పుడందరూ భోంచేస్తూ ఉంటారు. అప్పుడు రమేష్, అబ్బా, ఏంటమ్మా మమత, వంట ఎంత అద్భుతంగా ఉంది. రోజు ఆఫీస్లో క్యాంటీన్ భోజనం తిని విసిగిపోయాను. ఇవాళ నీ వంట చూస్తుంటే మా అమ్మమ్మ చేసిన రుచి గుర్తొస్తుంది. చాలా కాలం తరువాత ఇంత కమ్మరి భోజనం తింటున్నాను. వంశీ కూడా తన భార్య వంటని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. అవునన్నయ్యా, మమత వంటలో ఏదో మ్యాజిక్ ఉంది అసలు. హోటల్ భోజనం కూడా దీని ముందు పనికిరాదు. మమత, నువ్వింత బాగా వంట చేస్తావని నాకు తెలీదు. చూసారా రంగయ్య గారు, మమత సరుకులు కొనటమే కాదు, వండడంలో కూడా హారితేరింది. నా చిన్న కొడలు రాకతో ఇంటికి కొత్త రుచొచ్చింది అని మురిసిపోయింది కాంతమ్మ. అరుణకి లోలోపల రగిలిపోతుంది. ఛీ, ఏంటిదంతా? రోజు వంట చేస్తున్నప్పుడు రమేష్ కూడా కనీసం బాగుందనలేదు. కాని మమత ఒక్కరోజు వంట చేయగానే అందరూ ఆకాశానికెత్తేస్తున్నారు. నేనే కదా ఇన్ని రోజులు వండిపెట్టింది. అప్పుడు పొగడటానికెవ్వరికీ నోరు రాలేదు. ఇప్పుడు ఈ మమత ఏదో 4 కూరలు వండగానే అందరూ పడిపోతున్నారు. దీనికంతా అత్తయ్యే కారణం. మమతని నెత్తిన పెట్టుకుంటుంది. అప్పుడే మమత అరుణ దగ్గరికొచ్చి, అక్కా, నీకు వంట నచ్చిందా? ఉప్పేమైనా తక్కువైందా అని అమాయకంగా అడిగింది. ఉందిలే ఏదోలా, మరి అంత గొప్పగా ఏం లేదు. పొగడ్తలు విని ఎక్కువ ఊహించుకోకు అని చెప్పి విసురుగా వెళ్ళిపోయింది. మమత వేసిన ఈ ఎత్తుగడతో అత్తగారి ఇంట్లో తన స్థానాన్ని పదిలం చేసుకుంది. అరుణ మాత్రం అసూయతో రగిలిపోతుంది. మమత వంట రుచి చూసిన రమేష్, వంశీ ఎంతో తృప్తిగా నిద్రపోయారు. కాని అరుణ మాత్రం అసూయతో అల్లాడిపోతూ తెల్లార్లు కళ్ళు మూయలేదు. మరుసటి రోజు ఉదయం అత్తగారు కాంతమ్మ గదిలో నుండి బయటకు రాలేదు. మమత వెళ్లి చూడగా ఆమె విపరీతమైన జ్వరంతో వణికిపోతుంది. ఒళ్లంతా సెగలు గక్కుతోంది. అయ్యయ్యో అత్తయ్యగారు, ఒళ్లంతా నిప్పులా కాలిపోతుంది. ఉండండి, నేనిప్పుడే కషాయం తీసుకొస్తాను. మమత వెంటనే వంటింట్లోకెళ్లి ఒక అద్భుతమైన కషాయం తయారు చేసింది. దాన్ని అత్తగారికి తాగించి నుదుటి మీద తడిబట్టతో పట్టీలు వేసింది. గంట తిరక్కముందే కాంతమ్మకి చెమటలు పట్టి జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. అదే సమయంలో మావయ్య రంగయ్య గారు కాళ్ల నొప్పులతో నడవలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ వయసులో ఈ నొప్పులు భరించలేకపోతున్నాను మమత. ఏ మందు వాడినా తగ్గటం లేదు.
కంగారు పడకండి మావయ్య గారు, నేనొక నూనె తయారు చేస్తాను. మమత ఆవ నూనెలో వెల్లుల్లి వాము వేసి వేడి చేసి ఆ గోరువెచ్చని నూనెతో రామయ్య గారి కాళ్లకు మర్దన చేసింది. కొద్దిసేపటికే ఆయనకి నొప్పి తగ్గి హాయిగా నడవగలిగారు. అత్తమామలిద్దరూ మమత తెలివితేటలకు సేవకు మంత్రముగ్ధులయ్యారు. మధ్యాహ్నం అందరూ హాల్లో ఉండగా రంగయ్య గారు తన నిర్ణయం చెప్పారు. చూడు కాంతమ్మ, మన చిన్న కోడలు మమత సామాన్యురాలు కాదు. వంటల్లోనే కాదు, వైద్యంలో కూడా ప్రాణం పోస్తుంది. తను చదువుకున్న తెలివితేటలు మన ఇంటికి ఎంతో అవసరం. అవునండి మమత, నువ్వికపై వంటింట్లో కష్టపడక్కర్లేదు తల్లి. నువ్వు మా ఆరోగ్యాన్ని, ఇంటి బాగోగుల్ని చూసుకుంటే చాలు. ఇంటి పనులన్నీ మీ అక్క అరుణ చూసుకుంటుంది. అక్కడే ఉన్న అరుణకు ఆ మాట వినగానే ఆకాశం విరిగి మీద పడినంత పనైంది. అత్తయ్య గారు, నేనొక్కదాన్ని అన్ని పనులు చెయ్యాలా? మమత కూడా ఉంది కదా. ఏంటరుణ అలా అంటున్నావు? మమత కొత్తగా వచ్చింది, పైగా తనకి తెలివితేటలు ఎక్కువ. తను ప్లాన్ చెప్తే నువ్వు పనులు చెయ్యి. ఇన్నాళ్ళు నువ్వొక్కదానివే చేసావుగా, ఇప్పుడు కూడా అలాగే చెయ్యి. మమతని మాత్రం డిస్టర్బ్ చెయ్యకు. తప్పనిసరి పరిస్థితుల్లో అరుణ ఆ రోజంతా ఒంటి చేత్తో ఇల్లు ఉడ్చటం, గిన్నెలు కడగటం, వంట చేయటం ఇలా పనులన్నీ చేసి విసిగిపోయింది. రాత్రికి ఆమె నడుము విరిగినంత పనైంది. ఒళ్లంతా నొప్పులతో తన గదిలో సోఫా మీద పడిపోయి వాపోతోంది. హోరి దేవుడా, నేనేం ప్లాన్ చేశాను? ఏం జరుగుతుంది? పనులు సులభమవుతాయని, నా చెల్లిని బానిసలా వాడుకోవచ్చని కోరి కోరి ఇక్కడికి తీసుకొచ్చాను. కానీ ఇది ఇప్పుడు రివర్స్ అయింది. తను మహారాణిలా కూర్చొని నాకు ఆర్డర్లు వేస్తుంది. నేనేమో ఇక్కడ చాకిరీ చేస్తున్నాను. ఇది మేకులాగా నాకు దిగబడి కూర్చుంది. నా పంతం నాకే చేటు తెచ్చింది. భగవంతుడా, ఇక ముందిది నన్ను ఇంకెన్ని కష్టాలు పెడుతుందో. అరుణ పడుతున్న బాధ చూసి మమత గది బయట నిలబడి చిన్నగా నవ్వుకుంది. అరుణ మనసులో మరో కుట్ర మొదలైంది. రోజులు గడుస్తున్నాయి. ఇంట్లో మమత మాటకి తిరుగు లేకుండా పోయింది. అత్తమ్మ కాంతమ్మ, మావయ్య రంగయ్య ఇద్దరూ దేనికైనా మమతనే సలహా అడుగుతారు. ఆఖరికి అరుణ భర్త రమేష్ కూడా ఏదైనా సలహా కావాలంటే మమతనే పిలుస్తున్నాడు. ఇదంతా చూసిన అరుణకు లోలోపల అసూయతో రక్తం మరుగుతుంది. తనొక మహారాణిలా ఏలుదామనుకున్న ఇంట్లో ఇప్పుడు మమత రాజ్యమేలుతుంది. దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలని అరుణ కోపంగా పుట్టింటికి బయలుదేరింది. ఇంటికి వెళ్లగానే తలుపులు బాదుతూ లోపలికి వెళ్లి అమ్మా నాన్నల మీద కేకలు వేయటం మొదలెట్టింది. అంతా మీ వల్లే జరిగింది నాన్నా. ఆ మమతని ఆ ఇంటికి పంపి నా నెత్తిన నిప్పులు పోశారు. ఇప్పుడు ఇంట్లో నా మాట ఎవ్వరూ వినట్లేదు. ఆఖరికి నా భర్త కూడా తననే పొగుడుతున్నాడు. ఇదంతా చూస్తూ నేనెలా భరించాలి? శంకరయ్య అరుణ వైపు విసుగ్గా చూస్తూ, అరుణా, నీకు ముందే చెప్పాను కదా, ఒకే చోట ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉండకూడదని. అప్పుడు నా మాట విన్నావా? లేదుగా. ఇప్పుడు అనుభవించు. తనే ఇంటి కోడలుగా కావాలని పట్టుబట్టింది నువ్వు. ప్లాన్లు వేసి పెళ్లి సంబంధాలు చెడగొట్టింది నువ్వే. మరిప్పుడు తనక్కడ తెలివిగా ఉంటే తప్పు తనదా లేక నీదా? శాంతమ్మ కూడా తన భర్త మాటకి వంతపాడింది. అవునరునా, మమత మొదటి నుండి పద్ధతి గల పిల్ల. తనందరి మనసు గెలుచుకుంటుంది. నువ్వు మాత్రం ఎప్పుడూ పెత్తనం గురించే ఆలోచిస్తావు. ఇప్పుడు ఆ పిల్ల తెలివి ముందు నీ ఆటలు సాగటం లేదా? తల్లిదండ్రుల మాటలు విన్న అరుణకి కోపం కట్టలు తెంచుకుంది. కళ్ళెర్రబడ్డాయి. అయితే మీ కూతురు గురించి మీరు పట్టించుకోకండి. తను మీకంత గొప్పగా కనిపిస్తుంది కదా. కాని ఒక్కటి గుర్తుంచుకోండి, తొందరలోనే తనని నేనక్కడి నుండి అంతం చేస్తాను. చంపటం కాదు, అందరూ తనని చీదరించుకొని ఇంటి నుండి గెంటేసేలా చేస్తాను. ఆ ఇంట్లో తన పేరు వింటేనే అసహ్యం వేసేలా చేస్తాను. నా పంతమేంటో తొందరలోనే చూపిస్తాను. అరుణ కోపంతో ఊగిపోతూ అక్కడి నుండి వేగంగా వెళ్ళిపోయింది. ఆమె మాటలు విని శంకరయ్య, శాంతమ్మ భయంతో వణికిపోయారు. అరుణ ఎంతటి నీచానికైనా ఒడిగడుతుందని వాళ్ళకి తెలుసు. అరుణ వెళ్ళిపోయిన వెంటనే శంకరయ్య తన ఫోన్ తీసి కంగారుగా మమతకి ఫోన్ చేశాడు. అటువైపు మమత, ఏంటి నాన్నా ఈ సమయంలో ఫోన్ చేశారు? అంతా బావున్నారా? మమత, జాగ్రత్తమ్మా. ఇప్పుడే అరుణ ఇక్కడికొచ్చి నీ మీద విపరీతమైన పగతో వెళ్ళింది. నిన్నేదో ఒక నింద వేసి ఇంటి నుండి బయటకి పంపాలని చూస్తుంది. తన ప్లాన్లు చాలా దారుణంగా ఉంటాయి, తెలుసుగా. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఆలోచించుకో. మమత ఫోన్లో తండ్రి మాటలు వింటూనే ఉంది. కాని ఆమె ముఖంలో భయం లేదు.
ఒక స్థిరమైన నిశ్చయం కనిపించింది. సరే నాన్న, మీరు దిగులు పడకండి. అక్క ఏం చేస్తుందో నాకు తెలుసు. తను తీసిన గోతిలో తనే పడుతుంది. నేను చూసుకుంటాను, మీరు జాగ్రత్త. ఫోన్ పెట్టేసిన మమత గుమ్మం వైపు చూసింది. అరుణ అప్పుడే ఇంటి లోపలికి అడుగుపెట్టింది. అరుణ పుట్టింటి నుండి రాగానే గొడవ మొదలెట్టింది. అప్పుడే పక్కనే ఉన్న గదిలో అత్తగారు కాంతమ్మ చాటుగా నిలబడి వీళ్ల మాటలు వినటం మొదలెట్టారు. నీకెంత ధైర్యం మమత? నా భర్తని అత్తగారిని నాకు కాకుండా నీ మాటలతో బుట్టలో వేసుకుంటావా? నా పంతమేంటో తొందరలోనే చూపిస్తాను. మమత నవ్వుతూ అరుణ దగ్గరికెళ్ళింది. అక్కా, ఇంతలా ఎందుకు కంగారు పడుతున్నావు? అసలు ఈ రోజు నువ్వింతలా రగిలిపోవడానికి కారణమేంటి? మర్చిపోయావా? నువ్వే కదా వంశీతో నేనున్నట్టుగా ఫోటోలు సృష్టించి ఆ ఫోటోలు నాన్నకి చూపించి నా పెళ్లి చెడగొట్టి నన్ను ఇంటి కోడలిగా ఇక్కడిదాకా తీసుకొచ్చావు. మరి ఇప్పుడెందుకు బాధపడుతున్నావు? నువ్వు పన్నిన కుట్రల ఫలితాన్ని నువ్వే అనుభవించు అని అంది. అరుణ కోపంగా నా ప్రతాపమేంటో చూపిస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ మాటలు విన్న కాంతమ్మకి ఒక్కసారిగా షాక్ తగిలింది. ఆ ఫోటోల గొడవేంటో అర్థం కాక వెంటనే అక్కడికొచ్చి వంశీని నిలదీసింది. వంశీ, ఈ ఫోటోల గొడవేంటి? అసలు మీ ఇద్దరి మధ్య ఏమైంది? నిజం చెప్పు. వంశీ అయోమయంగా తన తల్లి వైపు చూశాడు. అమ్మా, నాకసలు ఈ ఫోటోల సంగతేం తెలీదు. మమతతో నేను ప్రేమలో పడాలని, పెళ్లి జరగాలంటే ఆ పద్ధతిలో వెళ్లాలని అరుణవదినే నాకు చెప్పింది. అంతే తప్ప ఫోటోలు సృష్టించడం గురించి నాకు తెలీదు. అసలు ఆ ఫోటోలు ఎక్కడివి? ఎందుకు గొడవ పడుతున్నారు? వంశీ నిజాయితీగా చెప్పిన మాటలు విన్నాక కాంతమ్మకి అరుణ మీద అనుమానం బలపడింది. అప్పటికప్పుడు రంగయ్యతో కలిసి కాంతమ్మ శంకరయ్య ఇంటికి వెళ్ళింది. అక్కడ శంకరయ్యని శాంతమ్మని నిలదీసి జరిగిన విషయమంతా అడిగింది. శంకరయ్య భయపడుతూ అరుణ తన చెల్లెలి జీవితాన్ని నాశనం చేయడానికి పన్నిన కుట్రను, ఆ ఫోటోలను ఆమె స్వయంగా సృష్టించిందని, వంశీని పావుగా వాడుకుందని అన్ని నిజాలు బయటపెట్టారు. అత్తగారు కాంతమ్మ ఆ మాటలు విని తీవ్ర ఆవేదన చెందింది. మీ అమ్మాయి అరుణ ఇంతటి నీచానికి ఒడిగట్టిందని ఇప్పుడు అర్థమైంది. మమతని కష్టపెట్టి తన పంతం నెగ్గించుకోవాలని చూసింది. కానీ మీరు కంగారు పడకండి. ఇప్పుడు మమత నా బాధ్యత. అరుణకి బుద్ధెలా చెప్పాలో నాకు తెలుసు. మమతతో పాటు నేను కూడా కలిసి ఆమెకి బుద్ధి చెప్తాను. ఇకపై అరుణ ఆటలు సాగవండి. కాంతమ్మ మాటలకు శంకరయ్య శాంతమ్మ సంతోషించారు. తమ కూతురు మమతకు అత్తగారి అండ ఉందని తెలిసి వాళ్లు ఊపిరి పీల్చుకున్నారు. కాంతమ్మ ఎంతో ఆత్మవిశ్వాసంతో తన ఇంటికి తిరిగొచ్చింది. అసలైన కౌంటర్ అటాక్ ఇప్పుడే మొదలు కాబోతుంది. ఆమె నేరుగా మమత గదిలోకెళ్లి మమతని పిలిచింది. మమత, నీ అక్క చేసిన మోసం తెలిసింది. అబద్ధపు ఫోటోలు సృష్టించి నిన్ను అప్రతిష్ట పాలు చేసి తన పంతం నెగ్గించుకోవాలని చూసింది. నా కోడల్ని ఇలా వేధించినందుకు తనకి తగిన బుద్ధి చెప్పాల్సిందే. నీ దగ్గరేమైనా ప్లాన్ ఉందా? అత్తయ్యగారు, నాకు శిక్షలు వేయటం ఇష్టం లేదు. తను చేసిన తప్పుకు తనే పశ్చాత్తాపపడాలి. మనం తనని ఏమీ అనొద్దు. తనని తన దారిలోనే నడిపిద్దాం. అందుకు అత్తగారు కూడా సరేనన్నారు. ఇక ఆ రోజు రాత్రి గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయం కాంతమ్మ గదిలో కూర్చొని ఉండగా అరుణ ముఖం మీద అబద్ధపు కన్నీళ్లు పెట్టుకుని నంగనాచి ఏడుపేడుస్తూ అత్తగారి దగ్గరికెళ్ళింది. అత్తయ్యా, నా బాధ ఎవరితో చెప్పుకోను. నా సొంత చెల్లెలే కదా అని ప్రేమతో ఈ ఇంటి కోడల్ని చేస్తే ఇప్పుడు అదెంత మాట అంటుందో తెలుసా? కాంతమ్మకి అరుణ వేస్తున్న వేషమేంటో అర్థమైపోయింది. ఆమె నిజస్వరూపమేంటో మొన్నే బయటపడింది కదా. అందుకే అరుణని ఇంకాస్త రెచ్చగొట్టి నిజం కక్కించాలని కాంతమ్మ కూడా నాటకం మొదలెట్టింది. ఏవైందరుణా? ఎందుకమ్మా అలా ఏడుస్తున్నావు? మమతేమైనా అందా? అనడమేంటత్తయ్యా, తనకసలు ఈ ఉమ్మడి కుటుంబంలో ఉండటం ఇష్టమే లేదంట. మనందరం కలిసి ఉండటం తనకి నరకంలా ఉందంట. విడిపోతే మంచిదని నాతో వాదిస్తుంది. అంతటితో ఆగితే పర్వాలేదు, కానీ మిమ్మల్ని మావయ్య గారిని ఏదైనా వృద్ధాశ్రమంలో వదిలేసొద్దామని చెప్తుంది నా దగ్గర. ఆ మాట వినగానే నా గుండె తరుక్కుపోయిందత్తయ్యా. పుట్టినప్పటి నుండి చూస్తున్నా. నా చెల్లెలేనా ఇలా మాట్లాడుతుందని నాకు భయమేస్తుంది. అరుణ మాటలు విని కాంతమ్మ మనసులో నవ్వుకుంది. మమత లాంటి పద్ధతి గల పిల్ల ఇలాంటి మాటలంటుందని అత్తగారికి అస్సలు నమ్మకం లేదు. కాని అరుణని ఆట పట్టించడానికి తను కూడా నాటకమాడింది. వామ్మో,
మమత చూడ్డానికి అంత అమాయకంగా కనిపిస్తుంది గాని తన మనసులో ఇంత విషయం దాచుకుందా? ఛీ, తను మంచిదనుకున్నా, కానీ ఇంత నీచమైన ఆలోచనలు చేస్తుందని నేను అస్సలు ఊహించలేదు అరుణ. అరుణ అత్తగారి మాటలు విని తన ప్లాన్ సక్సెస్ అయిందని మనసులో సంబరపడింది. అవునత్తయ్యా, మీకు చెప్పకుండా దాచలేక చెప్తున్నాను. మీరు జాగ్రత్తగా ఉండాలి. సరేలే, తనేమేం ప్లాన్లు వేస్తుందో కూడా నేను చూస్తాను. మమ్మల్ని ఆశ్రమానికి పంపించాలనుకుంటుందా? తన సంగతి తేలుస్తాను. తనేం చేస్తుందో ఇప్పుడు నేను కూడా ఒక కంట కనిపెడతాను. కాంతమ్మ గంభీరంగా ముఖం పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అరుణ మనస్సులో మాత్రం నవ్వుకుంటూ, ఇప్పుడు చూడు మమత, అత్తయ్య నిన్నెలా బయటకి గెంటేస్తుందో అంటూ మురిసిపోయింది. కాంతమ్మ గదిలో నుండి బయటకొచ్చి హాల్లో సోఫాలో కూర్చొని గంభీరంగా ఆలోచిస్తున్నట్టు నటించింది. అరుణ లోపల సంబరపడుతూ అత్తయ్య గారు మమతని తిట్టడానికి సిద్ధమవుతున్నారని అనుకుంది. కాంతమ్మ వెంటనే మమతని అరుణని ఇద్దరినీ హాల్లోకి పిలిచింది. మమత, అరుణ ఇప్పుడే నా దగ్గరికొచ్చి ఒక విషయం చెప్పింది. నువ్వు మమ్మల్ని వృద్ధాశ్రమానికి పంపాలని అనుకుంటున్నావంటగా, నిజమేనా? మమత ఏమీ మాట్లాడకుండా అత్తగారి వైపు చూసింది. అత్తగారు కంటితో సైగ చేయగానే మమతకి ప్లాన్ అర్థమైపోయింది. అవునత్తయ్య గారు, నిజమే. నేను అరుణక్కతో ఆ మాట అన్నాను. మమత నోటి నుండి ఆ మాట రాగానే అరుణకి ఒక్కసారిగా షాక్ తగిలింది. అసలు తను అబద్ధం చెప్తే మమతేంటి నిజమని ఒప్పుకుంటుంది అన్న భయం మొదలైంది. కాని ఆనందంలో తనేం మాట్లాడుతుందో అరుణకి అర్థం కాలేదు. చూసారా అత్తయ్య గారు, తనే ఒప్పుకుంటుంది. నేను అబద్ధం చెప్పలేదు కదా. అవునరుణ, మమత నిజాయితీగా ఒప్పుకుంది. అయితే మమత ఇంకో మాట కూడా చెప్పింది. తనొక్కతే ఆ నిర్ణయం తీసుకోలేదంట. నువ్వు కూడా తనకి తోడుగా ఉంటానని, మావయ్య గారిని ఆశ్రమంలో వదిలేశాక ఈ ఇల్లంతా నీకే వస్తుందని ప్లాన్ కూడా వేశావని చెప్పింది. మరి అది కూడా నిజమేనా అరుణ? కాంతమ్మ వేసిన ఎత్తుగడకు అరుణ ఒక్కసారిగా కంగారు పడింది. అబ్బే, లేదత్తయ్య గారు, తనన్ని అబద్ధాలు చెప్తుంది. అసలు నేను తనతో నిన్న మాట్లాడనే లేదు. మేమిద్దరం గొడవ పడినప్పటి నుండి ఇప్పటి వరకు కనీసం ముఖం కూడా చూసుకోవట్లేదు. తను కావాలని నా మీద లేనిపోని నిందలేస్తుంది. కాంతమ్మ ముఖంలో ఇప్పుడొక వింతైన నవ్వు కనిపిస్తుంది. అంటే ఏంటరునా? ఇప్పుడు నాకు అసలు విషయం అర్థమైంది. నిన్నటి నుండి మీ ఇద్దరూ మాట్లాడుకోకుండా ఉంటే మరి తను నిన్న రాత్రి నీతో ఆశ్రమం గురించి చెప్పిందని నా దగ్గరెందుకు అబద్ధం చెప్పావు? అంటే మమతని చెడు చేయడానికి నువ్వే ఇదంతా సృష్టించావా? అరుణకేం చెయ్యాలో అర్థం కాలేదు. నోట మాట రాలేదు. చెమటలు పడుతుండగా కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది. అది అది నిన్న చెప్పలేదత్తయ్యా. తన ఇంటికొచ్చిన కొత్తలో చెప్పింది. అదిప్పుడు గుర్తొచ్చి మీకు చెప్పాను. మరి అప్పుడే మాకెందుకు చెప్పలేదు? ఇన్ని రోజులు ఆ విషయం మనసులో ఎందుకు దాచావు? ఒకవేళ తను కొత్తలో అంటే అప్పుడు నీకు ఇల్లు విడగొట్టడం ఇష్టం లేదని మరి నా దగ్గర ఎందుకు ఏడ్చావు? అరుణ దగ్గర ఇప్పుడు సమాధానం లేదు. ఏదో సంబంధం లేని మాటలు చెప్తూ తడబడుతుంటే కాంతమ్మకి సహనం నశించింది. ఏంటిదరునా? నీకాటలుగా ఉందా? లేక ఇదంతా నీకొక సరదాలాగా అనిపిస్తుందా? నీ మనసులో ఉన్న కుళ్ళును మమత మీద నెట్టేసి తననింటి నుండి పంపించాలని చూస్తున్నావు కదా. ఇప్పుడే అందరికీ మీ అసలు రంగు చూపిస్తానాగు. కాంతమ్మ గట్టిగా కేకలు వేసి ఇంట్లో ఉన్న మగవాళ్లందరినీ పిలిచింది. రంగయ్య గారు, రమేష్, వంశీ అందరూ పరుగున వచ్చారు. విన్నారా రంగయ్య గారు? అరుణ మన మీద లేనిపోని ప్రేమ చూపిస్తూ మనల్ని ఆశ్రమానికి పంపించాలని మమత అంటుందని నా దగ్గర అబద్ధాలు చెప్పింది. చివరకు తనే దొరికిపోయింది. తన మనసులో ఉన్న విషాన్ని మమత మీద వేసి ఇల్లు విడగొట్టాలని చూస్తుంది. ఏమన్నా వరుణ, మమ్మల్ని ఆశ్రమంలో పడేయాలని చూస్తున్నావా? మేం నీకంత భారమైపోయామా తల్లి? కన్న తల్లిదండ్రుల్లా నిన్ను ఇంటికి తెచ్చుకుంటే మాకిచ్చే గౌరవం ఇదేనా? మమ్మల్ని బయటకి పంపేసి నువ్వు ఇంట్లో సుఖపడదామనుకుంటున్నావా? అరుణ ఏం మాట్లాడలేక తలదించుకుంది. అప్పుడే భర్త రమేష్ ముందుకొచ్చాడు. అతని కళ్లలో కోపం కట్టలు తెంచుకుంది. అరుణ, అసలు నీ మనసులో ఇంత విషముందని నేను ఊహించలేదు. పొద్దున లేస్తే ఆఫీస్ పనులతో నేను సతమతమవుతుంటే నువ్వింట్లో కూర్చొని నా తల్లిదండ్రుల్ని బయటకి పంపే ప్లాన్లు వేస్తున్నావా? ఆస్తి కోసం ఇంతలా దిగజారిపోతావా? నీకు బుద్ధుందా అసలు? ఇలాంటి ఆలోచనలు నీకు రావటం నాకే సిగ్గుగా ఉంది. ఇంకోసారి ఇలాంటి మాట నీ నోటి నుండొస్తే నీ ఇంట్లో ఉండనివ్వను.
వంశీ కూడా తన వదిన ప్రవర్తన చూసి తట్టుకోలేకపోయాడు. వదినా, మేమందరం కలిసి ఉండాలని అన్నయ్య కష్టపడుతుంటే నువ్విల్లు విడగొట్టాలని చూస్తున్నావా? నా భార్య మమత కొత్తగా ఇంటికొస్తే తనకి పద్ధతులు నేర్పాల్సింది పోయి తన మీద నిందలు వేస్తూ అమ్మా నాన్నల్ని బయటికి పంపాలనుకున్నావా? ఈ వయసులో వాళ్ళు మన దగ్గర ఉండాలి కానీ ఆశ్రమంలో ఉండటం ఏంటి? నీకు మానవత్వం లేదా? అంటూ అసహ్యించుకొని వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయాక అరుణ ఒక్కతే హాల్లో నిలబడి తలపట్టుకుంది. అయ్యో, ప్లాన్ మొత్తం రివర్స్ అయి నా మీదకే వచ్చింది. ఇప్పుడు అత్తయ్య నన్ను అస్సలు నమ్మదు. అప్పుడే మెల్లగా మమత అరుణ దగ్గరికొచ్చి నవ్వింది. పాపం అక్కా, ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడతారంటే ఏంటో అనుకున్నా. ఇప్పుడు నీ పరిస్థితి చూస్తే బాగా అర్థమవుతుంది. నువ్వు కుట్రలు చేసే కొద్దీ నీ ముక్కే కోల్సుకుపోతుంది, జాగ్రత్త అని చెప్పి మమత నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. తర్వాత మమత కాంతమ్మ ఇద్దరూ వంటగదిలోకెళ్ళి అరుణ వేసిన వేషాలు గుర్తు చేసుకుని హాయిగా నవ్వుకున్నారు. అత్తాకోడళ్ళిప్పుడు ఒక జట్టుగా మారారు. ఆ రోజు జరిగిన గొడవ తరువాత ఇంట్లో వాతావరణం అస్సలు బాగోలేదు. మరుసటి రోజు ఉదయం నుండి ఎవరూ అరుణతో సరిగా మాట్లాడటం లేదు. కాంతమ్మగారు ఏ పని ఆమెకప్పగించటం లేదు. అడిగినా జవాబివ్వటం లేదు. మావయ్య రంగయ్య గారు ఆమె ముఖం చూడ్డానికే ఇష్టపడటం లేదు. కాని అరుణని అన్నిటికంటే ఎక్కువగా బాధించింది ఆమె భర్త రమేష్ ప్రవర్తన. తనేం చెప్పినా వినటం లేదు సరికదా, తను కనిపిస్తేనే అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. ఎవరితో మాట్లాడాలనుకున్నా వాళ్లు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతున్నారు. మమత కూడా తనతో మాట్లాడటం లేదు. ఈ ఒంటరితనం, అవమానం అరుణను లోపల దహించి వేసింది. తన బాధని ఎవరికీ చెప్పుకోలేక, ఆ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండలేక కన్నీళ్లతో పుట్టింటికి బయలుదేరింది. అరుణ కళ్ల నిండా నీళ్లతో పుట్టింటి గడప తొక్కింది. కూతుర్ని ఆ స్థితిలో చూసి శంకరయ్య గారు కంగారుగా దగ్గరికొచ్చారు. అరుణ తన తండ్రిని చూడగానే ఒక్కసారిగా బావురుమని ఏడవటం మొదలెట్టింది. ఏవైందమ్మా, ఎందుకలా ఏడుస్తున్నావు? అత్తారింట్లో మళ్ళీ ఏమైనా జరిగిందా? అరుణ ఏడుస్తూ ఇంట్లో జరిగిన గొడవ గురించి, తన అబద్ధం బయటపడటం, అందరూ తనని అసహించుకోవటం గురించి ఒక్కొక్కటిగా చెప్పింది. నాన్న, నిజంగా నేను చాలా పెద్ద పొరపాటే చేశాను. మమత మీద పగతో, అసూయతో కళ్ళు మూసుకుపోయి ఏం చేస్తున్నానో తెలియక అందరినీ దూరం చేసుకున్నాను. ఆఖరికి నా భర్త కూడా నా ముఖం చూడ్డానికి ఇష్టపడట్లేదు నాన్న. నేను చేసిన తప్పుకి ఇప్పుడు అందరి ముందు తలదించుకొని నిలబడాల్సి వస్తుంది. శంకరయ్య గారు ఏమీ మాట్లాడకుండా కూతుర్ని గమనించసాగారు. అరుణ కళ్లలో ఇన్నాళ్లు ఉన్న అహంకారం పోయి పశ్చాత్తాపం కనిపిస్తుంది. ఇప్పుడు నేను మారిపోయానని చెప్పినా ఎవరూ నా మాట నమ్మేలా లేరు నాన్న. నా భర్త మనసులో నా మీద ఏర్పడిన అసహ్యాన్ని ఎలా పోగొట్టాలో నాకు అర్థం కావట్లేదు. నా కాపురం నాశనమైపోతుందేమోనని భయంగా ఉంది. అసలు నేనెందుకింతలా దిగజరిపోయాను? ఏం చెయ్యాలో అసలు తోచట్లేదు. అరుణ దీనస్థితి చూసిన శంకరయ్య గారి మనసు కరిగింది. తన కూతురు చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తుందని అర్థమైంది. శంకరయ్య గారి ముందు అరుణ ఏడుస్తూ ఉండగా వంటింట్లో నుండి శాంతమ్మ కంగారుగా బయటకొచ్చింది. కూతురు ఏడుపు విని ఆమె మనసు విలవిలలాడింది. వెంటనే అరుణని ఓదార్చటం మొదలెట్టింది. ఏడవకమ్మా అరుణ, తప్పు చెయ్యని మనిషుండరు. చేసిన తప్పు తెలుసుకోవటమే నిజమైన మార్పు. ఇన్నాళ్ళు నీ కళ్ళు అహంకారంతో మూసుకుపోయాయి. ఇవాళ నీ కన్నీళ్లతో ఆ పొరలు తొలగిపోయాయి. బాధపడకు, అంతా సద్దుమణిగిపోతుంది. అరుణ కొంతసేపటి తరువాత నిదానించి కళ్ళు తుడుచుకొని తన తండ్రి వైపు చూసింది. నాన్న, ఈ స్థితిలో నేను మళ్ళీ ఆ ఇంటికెళ్లలేను. నన్ను చూస్తే అందరికీ ఆ గొడవే గుర్తొస్తుంది. నా మనసు అస్సలు బాగోలేదు నాన్నా. కొన్ని రోజులు నేనిక్కడే ఉండి ప్రశాంతంగా ఆలోచించుకుంటాను. మీరు మా అత్తయ్య గారికి ఫోన్ చేసి విషయం చెప్పండి. నేనిక్కడే ఉన్నానని తెలిస్తే వాళ్లు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటారు. శంకరయ్య గారు సరేనని తలూపి వెంటనే కాంతమ్మకి ఫోన్ చేశారు. అటువైపు అత్తగారింట్లో కాంతమ్మ ఫోన్ ఎత్తింది. శంకరయ్య గారు అరుణ చేసిన తప్పుకి క్షమాపణ చెప్తూ తను కొన్ని రోజులు పుట్టింట్లోనే ఉంటుందని వివరించారు. అందుకామె కూడా సరేనని ఫోన్ కట్ చేసింది. తరువాత వెంటనే మమతని పిలిచింది. మమత, విన్నావా? మీ నాన్నగారు ఫోన్ చేశారు. అరుణ వాళ్ళింట్లోనే ఉందంట. తను చేసిన పనికి చాలా బాధపడుతూ ఏడుస్తుందంట. తన తప్పు తను తెలుసుకుందని మీ నాన్న చెప్పారు. ఆ మాట వినగానే మమత ముఖం ఆనందంతో వెలిగిపోయింది. అమ్మయ్యా, ఎంత మంచి మాట చెప్పారత్తయ్య గారు.
మా అక్క మారింది. తన తప్పు తను తెలుసుకుంది. అంతకంటే మాకింకేం కావాలి? తనలో ఇంత మార్పు వస్తుందని, అది కూడా ఇంత తొందరగా వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. పుట్టింట్లో ఉంటే తనకు ఆలోచించుకోవడానికి సమయం కూడా దొరుకుతుంది. అవును తల్లి, మనిషికి తన తప్పు తనే తెలుసుకున్నప్పుడొచ్చే మార్పు శాశ్వతంగా ఉంటుంది. ఇన్నాళ్ళు తన ప్రవర్తనతో ఇంటికి పట్టిన గ్రహణం ఇప్పుడు వీడిపోతున్నట్టు అనిపిస్తుంది. కొన్ని రోజులు గడిచాక, పరిస్థితి కొంచెం చల్లబడ్డాక మనమే అక్కడికి వెళ్దాం అత్తయ్య గారు. వెళ్ళి అక్కడి తీసుకొద్దాం. జరిగిన విషయాలన్నీ మర్చిపోయి మళ్ళీ అందరం కలిసిందామని చెప్దాం. అప్పుడే మా అక్కకి ధైర్యం వస్తుంది. సరేనమ్మా, అలాగే చేద్దాం. నువ్వు చెప్పినట్టే అరుణని గౌరవంగా మళ్ళీ ఇంటికి తీసుకొద్దాం. అత్త కోడళ్ళిద్దరూ ఎంతో సంతోషంగా వంట పనిలో నిమగ్నమయ్యారు. అరుణ పుట్టింటికి వచ్చి వారం రోజులు గడిచాయి. ఆ 7 రోజులు ఆమెకు 7 ఏళ్లుగా అనిపించింది. ప్రతి నిమిషం తన భర్త గురించి, అత్తగారి ఇంటి గురించి ఆలోచిస్తుంది. ఒకరోజు సాయంత్రం దిగులుగా కూర్చొని ఉన్న అరుణ దగ్గరికి శాంతం వచ్చింది. అమ్మా, నేనిక్కడికొచ్చి వారం రోజులైంది. కనీసం ఒక్కరు కూడా నా గురించి ఆలోచించట్లేదు. నా భర్త గాని అత్తయ్య గారు గాని ఒక్క ఫోన్ కూడా చేయలేదు. నా మీద అందరికీ ప్రేమ పోయిందమ్మా. వాళ్ల కోపం ఇంకా తగ్గలేదా? నాకు చాలా భయంగా ఉంది. వాళ్ళు నన్ను శాశ్వతంగా మర్చిపోయారేమోననిపిస్తుంది. శాంతమ్మ అరుణ వైపు చూసి చిన్నగా నవ్వింది. కూతురి తల నిమురుతూ దగ్గరికి తీసుకుంది. పిచ్చిదానా, నీ మీద అందరికీ ప్రేముంది కాబట్టే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు నువ్వు వారం రోజులుగా రోజుకొక రకం స్వీట్లు, నీకిష్టమైన పిండి వంటలు తింటున్నావుగా. అవెవరు తెస్తున్నారనుకుంటున్నావు? మీ నాన్న బజారు నుండి తెస్తున్నారనుకుంటున్నావా? మరి ఇంకెవరు తీసుకొస్తున్నారు? మీ ఆయన రమేష్ రోజు ఆఫీస్ నుండొస్తూ నీకిష్టమైనవి తీసుకొని పనిగట్టుకొని ఇక్కడికొస్తున్నాడు. నీకు తెలియకుండా మాకిచ్చి వెళ్ళిపోతున్నాడు. నీకీ విషయం చెప్పొద్దని మాతో ఒట్టు పెట్టించుకున్నాడు. కాని నువ్విలా బాధపడుతుంటే చూడలేక చెప్తున్నా. ఆ మాట వినగానే అరుణ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. కళ్లలో ఆనంద బాష్పాలు సుడులు తిరిగాయి. నిజంగానా అమ్మా? ఆయన రోజు ఇక్కడికొస్తున్నారా? నా మొహం చూడ్డానికే ఇష్టం లేదన్న మనిషి నా కోసం ఇవన్నీ తెస్తున్నారా? అప్పుడే లోపలికొచ్చిన శంకరయ్య గారు అరుణ మాటలు విని, అవునమ్మా, నీ మీద కోపం ఉన్నా తన భార్య క్షేమం కోరుకునే మనసు నీ భర్తది. పైగా ఇంకో మాట కూడా చెప్తాను విను. నువ్వు రోజు తింటున్నావే ఆ వంటలు, అవి మీ అమ్మ చేసినవి కాదు. మీ చెల్లెలు మమత నీకిష్టమైనవన్నీ తయారు చేసి పంపిస్తుంది. అరుణ నోట మాట రాలేదు. తనెవరినైతే ద్వేషించిందో, ఎవరినైతే ఇంట్లో నుండి పంపాలని చూసిందో ఆ మమత తన కోసం వంటలు పంపిస్తుందా అని ఆశ్చర్యపోయింది. మీ అత్తగారు కాంతమ్మ, మమత ఇద్దరూ కలిసి వంట చేసి నీకిష్టమైన పదార్థాలన్నీ రమేష్ చేతికిచ్చి పంపిస్తున్నారు. నువ్విక్కడ బాధపడకుండా కడుపు నిండా తినాలని వాళ్ళ తాపత్రయం. నిజంగానా నాన్న? మమత నా మీద పగపెట్టుకోకుండా నా కోసం వంటలు చేస్తుందా? నేనంత ద్రోహం చెయ్యాలని చూసినా అత్తయ్య గారు కూడా నన్ను క్షమించేశారా? అని అనుకుంటూ అరుణ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయింది. అది చూసిన శంకరయ్య, శాంతమ్మ ఒకరి ముఖమొకరు చూసుకొని అసలు గుట్టు విప్పే సమయం వచ్చిందని నిర్ణయించుకున్నారు. చూడమ్మా అరుణ, నీ మనసిప్పుడు పూర్తిగా మారిపోయింది. నీలో పశ్చాత్తాపం కనిపిస్తుంది కాబట్టి నీకొక నిజం కూడా చెప్తున్నా. ఆ రోజు గొడవ జరిగిన దగ్గరి నుండి ఇక్కడ ఏం జరుగుతుందో అంతా మీ అత్తగారికి తెలుసు. అత్తయ్య గారికి ఎలా తెలుస్తుంది నాన్న? ఎందుకంటే నిన్ను సరైన దారిలోకి తీసుకురావాలని మీ అత్తయ్య మమత ఇద్దరూ కలిసి ప్లాన్ చేసి ఆ రోజు అంత పెద్ద గొడవ చేశారు. వంశీ రమేష్లకు కూడా ముందే నిజం చెప్పి వాళ్ళు కూడా నీతో మాట్లాడకుండా ఉండేలా చేశారు. అదంతా నీ మీద కోపంతో చేసిన పని కాదు తల్లి. నీ తప్పు నువ్వు తెలుసుకొని మళ్ళీ పాత అరుణలా మారాలని వాళ్ళాడిన చిన్న నాటకం. ఈ మాట వినగానే అరుణ ఒక్కసారిగా స్తంభించిపోయింది. నాన్నా, నిజంగానా? నా కోసమే వీళ్ళంతా ఇన్ని చేశారా? నాలో మార్పు కోసం ఇంత తాపత్రయపడ్డారా? నేనెంత పెద్ద తప్పు చేశాను నాన్న? వాళ్ల ప్రేమని చూడలేక అసూయతో రగిలిపోయాను. ఇప్పుడే నేనక్కడికి వెళ్తాను. వాళ్ళందరి కాళ్ల మీద పడి క్షమాపణ చెప్తాను. అరుణ ఆరాటాన్ని చూసిన శంకరయ్య గారు నవ్వారు. ఒక్కదానివి వెళ్ళటం ఎందుకమ్మా? మేం కూడా నీతో వస్తాం.
అలాగే నాన్న, వెంటనే బయలుదేరుదాం. ఇక అందరూ కలిసి అక్కడికి బయలుదేరారు. ఆ ఇంటికెళ్లిన తరువాత అరుణ అత్తగారితో, అత్తయ్య, నన్ను క్షమించండి. నేను నా స్వార్థంతో చాలా చేశాను. కానీ మీరవన్నీ తెలిసి కూడా ఏమనకుండా కేవలం నాలో మార్పు కోసమే ఎదురు చూశారు. చాలా సంతోషం అత్తయ్యా. నేను మాత్రం ఇంకెప్పుడు అలా ఉండను. అత్తగారు నవ్వుతూ, చాలా సంతోషం. నీలో మార్పు రావడం చూడడం చాలా బాగుంది. మమత, అక్కనే ఉండి నీకు అన్యాయం చేయాలని చూశాను. నీ పెళ్లి చెడగొట్టాలని కుట్రలు చేశాను. కానీ నువ్వు మాత్రం నా మీద పగ పెట్టుకోకుండా నేను పుట్టింట్లో ఉన్నప్పుడు కూడా నా క్షేమం కోరి వంటలు పంపించావు. నీ మనసు ముందు నా అహంకారం ఓడిపోయింది మమత. నన్ను క్షమించు చెల్లి. మమత కళ్ళలో కూడా నీళ్లు తిరిగాయి. వెంటనే తన అక్కని గట్టిగా కౌగిలించుకుంది. అక్కా, నువ్వు క్షమాపణ అడగటమేంటక్కా? జరిగిందంతా ఒక పీడకలలా మర్చిపోదాం. నువ్వు మళ్ళీ నా పాత అక్కలా నవ్వుతూ కనిపిస్తే చాలు. మన మధ్య ఎలాంటి పంతాలు లేవు. అరుణ అక్కడి నుండి మావయ్య రంగయ్య గారి దగ్గరికెళ్లి, మరిది వంశీ దగ్గరికెళ్లి తల వంచుకొని క్షమాపణ కోరింది. చివరగా తన భర్త రమేష్ దగ్గరికి వెళ్లి నిలబడింది. ఏవండి, మీ నమ్మకాన్ని వమ్ము చేశాను. భార్యగా మీ గౌరవాన్ని కాపాడాల్సింది పోయి ఇంట్లో గొడవలు పెట్టాను. మీరు నా మొహం చూడ్డానికి కూడా ఇష్టపడటం లేదని తెలిసి నరకం అనుభవించాను. నన్నొక్కసారి క్షమించి చూడండి. రమేష్ అరుణ కళ్ళలోకి చూశాడు. తనలో నిజమైన పశ్చాత్తాపం కనిపిస్తుంది. రమేష్ ఆమె చెయ్యి పట్టుకుని, మనం కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం అరుణా అంటూ ధైర్యం చెప్పాడు. చూసారా, ఒక వెలుగు రావాలంటే చీకటి పోవాలి. అరుణలో వచ్చిన ఈ మార్పు ఈ ఇంటికి లక్ష్మీ కళ తెచ్చింది. అరుణ, మమత, మీరు తోడికోడలుగా కాకుండా అక్క చెల్లెళ్ళలాగా కూడా కాకుండా మంచి స్నేహితుల్లా ఉండి ఈ కుటుంబాన్ని నడిపించాలి. ఒకరి మీద ఒకరు పంతాలకి పోకుండా ఒకరికొకరు తోడుగా ఉంటేనే సంసారం సుఖంగా ఉంటుంది. ఖచ్చితంగా అత్తయ్యా. ఇకపై ఈ ఇంట్లో పంతాలకి చోటు లేదు. కేవలం ప్రేమకే చోటుంటుంది. మీ నమ్మకాన్ని నిలబెడతాం. అరుణ తల్లిదండ్రులు శంకరయ్య, శాంతమ్మ కూతురులో వచ్చిన మార్పు చూసి సంతోషంతో కళ్ళు తుడుచుకున్నారు. అందరూ కలిసి భోజనానికి కూర్చున్నారు. ఒకప్పుడు గొడవలతో, కుట్రలతో నిండిన ఆ ఇల్లు ఇప్పుడు నవ్వులతో, ఆత్మీయతతో కలకలలాడుతుంది.